హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం మ్యాథమెటిక్స్ మెథడాలజీ అధ్యాయం 8 మదింపు మూల్యాంకనం ముఖ్యాంశాల్లోని ముఖ్యమైనటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటి ప్రశ్న, గణిత కృత్యాలను నిర్వహించుట దత్త గణిత సమస్యలను ప్రభావవంతంగా పరిష్కరించు సామర్థ్యం గణిత సామర్థ్యము అని నిర్వచించింది అని అడిగారు. గణిత కృత్యాలను నిర్వహించుట దత్త గణిత సమస్యలను ప్రభావవంతంగా పరిష్కరించు సామర్థ్యం గణిత సామర్థ్యం అని నిర్వచించింది ఆప్షన్ 1 ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ 2014, ఆప్షన్ 2 ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ 2009, ఆప్షన్ 3 ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ 2009, ఆప్షన్ 4 ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ 2014. సరైన సమాధానం ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ 2014. గణిత కృత్యాలు నిర్వహించుట దత్తగణిత సమస్యలను ప్రభావవంతంగా పరిష్కరించు సామర్థ్యం గణిత సామర్థ్యం అని నిర్వచించింది ఎన్సైక్లోపీడియా ఆఫ్ మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ 2014. రెండవ ప్రశ్న, సామర్థ్యం అంటే వ్యక్తులు కలిగి ఉన్నట్లు భావించే ఒక నిర్దిష్ట మొత్తంలో ప్రజ్ఞ అని నిర్వచించింది అని అడిగారు. 1 క్రుడెట్స్కియో, 2 జూ బౌలర్, 3 విల్కోమర్, 4 ఓడోనోగ్యూ. సరైన సమాధానం జుబోలర్. సామర్థ్యం అంటే వ్యక్తులు కలిగి ఉన్నట్లు భావించే ఒక నిర్దిష్ట మొత్తంలో ప్రజ్ఞ నిర్వచించింది జుబోలర్. మూడవ ప్రశ్న, ఆధునిక జీవనానికి అభివృద్ధి చెందుతున్న అవసరమైన కారకం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 గణిత దృక్పథం, ఆప్షన్ 2 గణిత వైఖరి, ఆప్షన్ 3 గణిత సామర్థ్యం, ఆప్షన్ 4 గణిత అభిరుచి. సరైన సమాధానం గణిత సామర్థ్యము. ఆధునిక జీవనానికి అభివృద్ధి చెందుతున్న అవసరమైన కారకం గణిత సామర్థ్యం. నాలుగవ ప్రశ్న, ఒక దృక్పథం ప్రకారం గణిత సామర్థ్యాలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి 1 ఏ విశ్లేషణ సామర్థ్యం, బి భావనాత్మక అవగాహన, సి విధానపరమైన పరిజ్ఞానం, డి సమస్య పరిష్కారం. సరైన సమాధానం భావనాత్మక అవగాహన, విధానపరమైన పరిజ్ఞానం, సమస్య పరిష్కారం. ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఒక దృక్పథం ప్రకారం గణిత సామర్థ్యాలను 3 రకాలుగా వర్గీకరించారు. అవి భావనాత్మక అవగాహన, విధానపరమైన పరిజ్ఞానం, సమస్య పరిష్కారం. ఐదవ ప్రశ్న, భావనాత్మక అవగాహన అను గణిత సామర్థ్యానికి చెందనిది అని అడిగారు. ఆప్షన్ 1 భావనలకు సంబంధించిన ఉదాహరణలను ఉత్పత్తి చేయుట, ఆప్షన్ 2 భావనలకు సంబంధించిన విధానాలను ఉత్పత్తి చేయుట, ఆప్షన్ 3 సూత్రాలను గుర్తించుట వినియోగించుట, ఆప్షన్ 4 యథార్థాలను నిర్వచనాలను తెలుసుకొనుట అనువర్తించుట. సరైన సమాధానం భావనలకు సంబంధించిన విధానాలను ఉత్పత్తి చేయుట. భావనలకు సంబంధించిన విధానాలను ఉత్పత్తి చేయుట అనేది భావనాత్మక అవగాహన అను గణిత సామర్థ్యానికి చెందని విషయము. ఆరో ప్రశ్న, భావనలకు ప్రాతినిధ్యం వహించుటకు గుర్తులు, చిహ్నాలు, పదాలను గుర్తించు గణిత సామర్థ్యం రకానికి చెందుతుంది. అది ఏదని అడిగారు. ఆప్షన్ 1 విధానపరమైన పరిజ్ఞానం, ఆప్షన్ 2 సమస్య పరిష్కారం, ఆప్షన్ 3 భావనాత్మక అవగాహన, ఆప్షన్ 4 గణనా సామర్థ్యము. సరైన సమాధానం భావనాత్మక అవగాహన. భావనలకు ప్రాతినిధ్యం వహించుటకు గుర్తులు, చిహ్నాలు, పదాలను గుర్తించు గణిత సామర్థ్యం రకానికి చెందేది భావనాత్మక అవగాహన. నెక్స్ట్ 7th క్వశ్చన్, సూత్రాలను గుర్తించుట అనువర్తించుట లక్షణంగా గల గణిత సామర్థ్యం ఏది అని అడిగారు. ఆప్షన్ 1 విధానపరమైన పరిజ్ఞానం, ఆప్షన్ 2 సమస్య పరిష్కారం, ఆప్షన్ 3 భావనాత్మక అవగాహన, ఆప్షన్ 4 గణనా సామర్థ్యము. సరైన సమాధానం సమస్య పరిష్కారము. సూత్రాలను గుర్తించుట అనువర్తించుట లక్షణంగా గల గణిత సామర్థ్యం సమస్య పరిష్కారం. 8వ ప్రశ్న, గణిత సామర్థ్యమైన విధానపరమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే అంశాలు
అన్నారు. ఆప్షన్ ఏ గ్రాఫ్లను పట్టికలను నిర్మించడం, ఆప్షన్ బి జ్యామితీయ నిర్మాణం అమలు, ఆప్షన్ సి నూతన సామర్థ్యాలలో వివేచనను ఉపయోగించడం, ఆప్షన్ డి జ్యామితీయ నిర్మాణాలను సవరించడం, క్రమంలో ఉంచడం. సరైన సమాధానం గ్రాఫులను పట్టికలను నిర్మించడం, జ్యామితీయ నిర్మాణాలను అమలు చేయడం, జ్యామితీయ నిర్మాణాలను సవరించడం, క్రమంలో ఉంచడం. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. గణిత సామర్థ్యమైన విధానపరమైన పరిజ్ఞానాన్ని ప్రదర్శించే అంశాలు గ్రాఫులను పట్టికలను నిర్మించుట, జ్యామితీయ నిర్మాణాలను అమలు చేయుట, జ్యామితీయ నిర్మాణాలను సవరించుట, క్రమంలో ఉంచుట. 9వ ప్రశ్న, క్రింది వాటిలో సమస్య పరిష్కారం అను గణిత సామర్థ్య లక్షణానికి చెందని అంశం ఏది అన్నారు. ఆప్షన్ 1 సూత్రాలను గుర్తించుట వినియోగించుట, ఆప్షన్ 2 సమస్యలను గుర్తించి రూపొందించుట, ఆప్షన్ 3 దత్తాంశపు స్థిరత్వాన్ని నిర్ధారించుట, ఆప్షన్ 4 నూతన సందర్భాల్లో వివేచనను ఉపయోగించటం. సరైన సమాధానం సూత్రాలను గుర్తించుట వినియోగించుట. సూత్రాలను గుర్తించుట వినియోగించుట అనేది సమస్య పరిష్కారం అను గణిత సామర్థ్య లక్షణానికి చెందని అంశము. నెక్స్ట్ 10వ ప్రశ్న, సమస్య పరిష్కార విధానాన్ని విద్యార్థులు ప్రదర్శించే పరిస్థితులు. ఏ సూత్రాలను గుర్తించుట వినియోగించినప్పుడు, బి సమస్యలను గుర్తించి రూపొందించినప్పుడు, సి దత్తాంశపు స్థిరత్వాన్ని నిర్ధారించినప్పుడు, డి వ్యూహాలు దత్తాంశము నమూనాలను ఉపయోగించినప్పుడు. సరైన సమాధానం సమస్యలను గుర్తించి రూపొందించినప్పుడు, దత్తాంశపు స్థిరత్వాన్ని నిర్ధారించినప్పుడు, వ్యూహాలు దత్తాంశము నమూనాలను ఉపయోగించినప్పుడు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సమస్య పరిష్కార విధానాన్ని విద్యార్థులు ప్రదర్శించే పరిస్థితులు సమస్యలను గుర్తించి రూపొందించినప్పుడు, దత్తాంశపు స్థిరత్వాన్ని నిర్ధారించినప్పుడు, వ్యూహాలు దత్తాంశం నమూనాలు ఉపయోగించినప్పుడు. 11వ ప్రశ్న, గణిత సామర్థ్యాలను పరీక్షించే నికష యొక్క ఉపనికష కానిది అన్నారు. ఆప్షన్ 1 గణిత సూత్రాలు, ఆప్షన్ 2 గణిత గుర్తులు భావనలు, ఆప్షన్ 3 గణన చేయడం, ఆప్షన్ 4 పద సమస్యలు. నికష కానిది గణిత సూత్రాలు. గణిత సామర్థ్యాలను పరీక్షించే నికష యొక్క ఉపనికష కానిది గణిత సూత్రాలు. 12వ ప్రశ్న, టెస్ట్ ఆఫ్ ఎర్లీ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్లో పరీక్షించబడే గణిత సామర్థ్యాలు. ఏ సంఖ్యా నైపుణ్యాలు, బి గణిత చిహ్నాలు గుర్తులు, సి సంఖ్య అక్షరాస్యత, డి గణన నైపుణ్యాలు. సరైన సమాధానం సంఖ్యా నైపుణ్యాలు, సంఖ్య అక్షరాస్యత, గణన నైపుణ్యాలు. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. టెస్ట్ ఆఫ్ ఎర్లీ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్లో పరీక్షించబడే గణిత సామర్థ్యాలు సంఖ్యా నైపుణ్యాలు, సంఖ్యా అక్షరాస్యత, గణన నైపుణ్యాలు. 13వ ప్రశ్న, టెస్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్ రచయితలు వర్జినా బ్రౌన్, మేరీ ఈ క్రోనిమ్, డెయిన్ బైరంట్, జే బరోడీ. సరైన సమాధానం వర్జినా బ్రౌన్, మేరీ ఈ క్రోనిమ్, డయానా బైరెంట్. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. టెస్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్ రచయితలు వర్జినా బ్రౌన్, మేరీ ఈ క్రోనిమ్, డెయిన్ బెరెంట్. 14వ ప్రశ్న, టెస్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్ ఎంతమంది విద్యార్థులకు నిర్వహింపబడి ప్రామాణీకరింపబడినది. ఆప్షన్ 1 1645, ఆప్షన్ 2 1546, ఆప్షన్ 3 1456, ఆప్షన్ 4 1556. సరైన సమాధానం 1456. టెస్ట్ ఆఫ్ మ్యాథమెటికల్ ఎబిలిటీస్ 3వ ఎడిషన్ ఎంతమంది విద్యార్థులకు నిర్వహింపబడి ప్రామాణీకరింపబడిందంటే 1456 మందికి. 15వ ప్రశ్న, 6085 అనే సంఖ్యను గమనించి వీలైనంత పెద్ద సంఖ్యను తయారు చేయడానికి అందులో గల అంకెల క్రమాన్ని మార్చుము అనే సమస్య పరిష్కరించే గణిత సామర్థ్యం. ఆప్షన్ 1 అంకరహిత ప్రక్రియలు, ఆప్షన్ 2 సంఖ్యా అవగాహన, ఆప్షన్ 3 గణన జ్ఞానము, ఆప్షన్ 4
సంఖ్య అక్షరాస్యత. సరైన సమాధానం సంఖ్య అవగాహన. 6085 అనే సంఖ్యను గమనించి వీలైనంత పెద్ద సంఖ్యను తయారు చేయడానికి అందులో గల అంకెల క్రమాన్ని మార్చుము అనే సమస్య పరిష్కరించే గణిత సామర్థ్యం సంఖ్య అవగాహన. 16వ ప్రశ్న, పరీక్షలు, సిలబస్, బోధనా పద్ధతులు, బోధనా సామాగ్రిలను కలిగి ఉన్న వ్యవస్థ దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ అభ్యసనం బట్టి స్మృతి అనే భావనను కలుగుజేసింది అని వ్యాఖ్యానించింది. ఆప్షన్ 1 బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఆప్షన్ 2 ఆర్హెచ్ దవే, ఆప్షన్ 3 సింప్సన్, ఆప్షన్ 4 బ్రాడీఫీల్డ్. సరైన సమాధానం బెంజమిన్ ఎస్ బ్లూమ్. పరీక్షలు, సిలబస్, బోధనా పద్ధతులు, బోధనా సామాగ్రిలను కలిగి ఉన్న వ్యవస్థ దీనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలోనూ అభ్యసనం బట్టి స్మృతి అనే భావనను కలుగజేసిందని వ్యాఖ్యానించింది బెంజమిన్ ఎస్ బ్లూమ్. 17వ ప్రశ్న, పిల్లల ప్రగతిని సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే కార్యకలాపాలు, పనులు, ప్రక్రియలన్నింటినీ కలిపి ఏమని పేర్కొంటారు? ఆప్షన్ 1 మాపనము, ఆప్షన్ 2 పరీక్ష, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 మదింపు. సరైన సమాధానం మదింపు. పిల్లల ప్రగతిని సామర్థ్యాలను అంచనా వేయడానికి ఉపయోగించే కార్యకలాపాలు, పనులు, ప్రక్రియలన్నింటినీ కలిపి మదింపు అని పేర్కొంటారు. 18వ ప్రశ్న, క్రింది వానిలో మదింపునకు సంబంధించని అంశము? ఆప్షన్ 1 నిరంతర సమగ్ర మూల్యాంకనానికి ప్రాధాన్యం ఉంటుంది, ఆప్షన్ 2 జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తుంది, ఆప్షన్ 3 జ్ఞాపక శక్తికి సమాచార సామర్థ్యానికి ప్రాధాన్యతనిస్తుంది, ఆప్షన్ 4 సరళమైనది అవసరాన్ని బట్టి మార్చవచ్చు. సరైన సమాధానం జ్ఞాపక శక్తికి సమాచార సామర్థ్యానికి ప్రాధాన్యతనిస్తుంది. క్రింది వానిలో మదింపుకు సంబంధించిన అంశం ఏది అంటే జ్ఞాపక శక్తికి సమాచార సామర్థ్యానికి ప్రాధాన్యతనిస్తుంది అనేది మదింపుకు సంబంధించని అంశము. 19వ ప్రశ్న, నిర్దిష్ట కాలానికి పరిమితం కాకుండా సమగ్రంగా నిరంతరంగా జరుగు ప్రక్రియ? ఆప్షన్ 1 మదింపు, ఆప్షన్ 2 మాపనం, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 పరీక్ష. సరైన సమాధానం మదింపు. నిర్దిష్ట కాలానికి పరిమితం కాకుండా సమగ్రంగా నిరంతరంగా జరుగు ప్రక్రియ మదింపు. 20వ ప్రశ్న, మదింపు లక్షణాలు: ఏ పిల్లలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే రూపొందించబడుతుంది, బి సరళంగా మార్పు చేర్పులకు వీలుగా ఉంటుంది, సి తరగతి గదిలో పిల్లలందరికీ ఒకే రకమైన కృత్యాన్నిచ్చి పరీక్షిస్తుంది, డి తరగతి గదిలో పిల్లలందరికీ వారి వారి ప్రత్యేకతలకు అనుకూలంగా రూపొందించబడుతుంది. సరైన సమాధానం పిల్లలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే రూపొందించబడుతుంది, సరళంగా మార్పు చేయుటకు వీలుగా ఉంటుంది, తరగతి గదిలో పిల్లలందరికీ వారి వారి ప్రత్యేకతలకు అనుకూలంగా రూపొందించబడుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మదింపు లక్షణాలు పిల్లల్ని దృష్టిలో ఉంచుకొని మాత్రమే రూపొందించబడుతుంది, సరళంగా మార్పు చేర్పులకు వీలుగా ఉంటుంది, అలాగే తరగతి గదిలో పిల్లలందరికీ వారి వారి ప్రత్యేకతలకు అనుకూలంగా రూపొందించబడుతుంది. నెక్స్ట్ 21వ ప్రశ్న, విద్యార్థి యొక్క సాధన నిష్పాదనను ఉపాధ్యాయునికి మార్కుల రూపంలో తెలియజేయనిది? ఆప్షన్ 1 మదింపు, ఆప్షన్ 2 మాపనము, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 అభ్యసనము. సరైన సమాధానం మాపనము. విద్యార్థి యొక్క సాధన నిష్పాదనను ఉపాధ్యాయునికి మార్కుల రూపంలో తెలియజేయండి మాపనము. రేవంత్ ఒక గణిత పరీక్షలో 25 మార్కులకు గాను 23 మార్కులు పొందినాడు. అయినా ఈ ఫలితము ఆప్షన్ 1 మాపనము, ఆప్షన్ 2 మదింపు, ఆప్షన్ 3 పరీక్ష, ఆప్షన్ 4 మూల్యాంకనం. సరైన సమాధానం మాపనం. రేవంత్ ఒక గణిత పరీక్షలో 25 మార్కులకు గాను 23 మార్కులు పొందాడు. అయినా ఈ ఫలితాన్ని మాపనం అని చెప్పి అంటారు. 23వ ప్రశ్న, మాపనం అనగా వివిధ అంశాల దృగ్విషయాల స్థాయిని సాధ్యమైనంత ఖచ్చితంగా వ్యక్తపరచడానికి వాటికి సంకేతాన్ని గుర్తును కేటాయించు ప్రక్రియ
అని నిర్వచించిన వారిలో ఒకరు అన్నారు. ఆప్షన్ 1 హేగెన్, ఆప్షన్ 2 థారండైక్, ఆప్షన్ 3 బెంజమిన్ ఎస్ బ్లూమ్, ఆప్షన్ 4 బ్రాడ్ఫీల్డ్. సరైన సమాధానం బ్రాడ్ఫీల్డ్. మాపనం అనగా వివిధ అంశాల దృగ్విషయాల స్థాయిని సాధ్యమైనంత ఖచ్చితంగా వ్యక్తపరచడానికి వాటికి సంకేతాన్ని గుర్తును కేటాయించు ప్రక్రియ అని నిర్వచించిన వారిలో ఒకరు బ్రాడ్ఫీల్డ్. 24వ ప్రశ్న, ఈ క్రింది వానిలో జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చే అంశము? ఆప్షన్ 1 మదింపు, ఆప్షన్ 2 పరీక్ష, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 మాపనం. సరైన సమాధానం మాపనం. ఈ క్రింది వారిలో జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చే అంశం అని అడిగారు. జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యతనిచ్చే అంశం మాపనము. 25వ ప్రశ్న, విద్యార్థులు తమను తాము పరీక్షించుకుంటూ సరి చేసుకుని మదింపు విధానం అని చెప్పి అడిగారు. ఆప్షన్ 1 అభ్యసనతో పాటు మదింపు, ఆప్షన్ 2 అభ్యసనం కొరకు మదింపు, ఆప్షన్ 3 అభ్యసన ప్రారంభ మదింపు, ఆప్షన్ 4 అభ్యసన యొక్క మదింపు. సరైన సమాధానం అభ్యసనతో పాటు మదింపు. విద్యార్థులు తమను తాము పరీక్షించుకుంటూ సరి చేసుకునే మదింపు విధానం అభ్యసనతో పాటు మదింపు. 26వ ప్రశ్న, విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశము? ఇది 2018 స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్లో డిఎస్సిలో ఇవ్వటం జరిగిందమ్మా. ఆప్షన్ 1 కేవలం పాఠ్యాంశాలు, ఆప్షన్ 2 కేవలం పాఠ్యేతర అంశాలు, ఆప్షన్ 3 బట్టి విధానం, ఆప్షన్ 4 సమగ్ర అభివృద్ధి. సరైన సమాధానం సమగ్ర అభివృద్ధి. విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశం సమగ్ర అభివృద్ధి. 27వ ప్రశ్న, ఒక కార్యక్రమానికి కానీ ఒక విధానానికి కానీ సంబంధించి నిర్ణీత లక్ష్యాలు ఎంతవరకు సాధింపబడినవనే విషయానికి విలువ కట్టడమే ఏ ఉద్దేశం అని చెప్పి అడిగారు. ఆప్షన్ 1 మాపనము, ఆప్షన్ 2 మదింపు, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 పరీక్ష. సరైన సమాధానం మూల్యాంకనం. ఒక కార్యక్రమానికి కానీ ఒక విధానానికి కానీ సంబంధించిన నిర్ణీత లక్ష్యాలు ఎంతవరకు సాధించబడినవనే విషయానికి విలువ కట్టడమే మూల్యాంకనం ఉద్దేశం. 28వ ప్రశ్న, మూల్యాంకనం అనేది ఒక డాష్ ప్రక్రియ అన్నారు. ఆప్షన్ 1 అవిరళ, ఆప్షన్ 2 ప్రారంభ, ఆప్షన్ 3 అంత్య, ఆప్షన్ 4 పరిశోధన. సరి అయిన సమాధానం అవిరళ ప్రక్రియ. మూల్యాంకనం అనేది ఒక అవిరళ ప్రక్రియ. 29వ ప్రశ్న, మూల్యాంకనాన్ని ఎంపిక చేయబడిన లక్షణాల దృష్ట్యా ఒకదానిని వర్ణించుట, వర్ణించింది ఎంతవరకు గ్రహించవచ్చునో లేక ఎంతవరకు తగినదో నిర్ణయించుట అని నిర్వచించిన వారిలో ఒక విద్యావేత్త. ఆప్షన్ 1 బ్రాడ్ఫీల్డ్, ఆప్షన్ 2 హెగెన్, ఆప్షన్ 3 కొటారి, ఆప్షన్ 4 బెంజమిన్ ఎస్ బ్లూమ్. సరైన సమాధానం హెగెన్. మూల్యాంకనాన్ని ఎంపిక చేయబడినటువంటి లక్షణాల దృష్ట్యా ఒకదానిని వర్ణించుట, వర్ణించింది ఎంతవరకు గ్రహింపవచ్చునో లేక ఎంతవరకు తగినదో నిర్ణయించుట అని నిర్వచించిన వారిలో ఒక విద్యావేత్త హెగెన్. 30వ ప్రశ్న, అభ్యసనలో మదింపు. ఆప్షన్ 1 అభ్యసన ప్రక్రియను వేగవంతం చేస్తుంది, విద్యార్థిని అభ్యసనకు ప్రేరేపిస్తుంది. ఆప్షన్ 2 విద్యార్థులను ర్యాంకుల ఆధారంగా విభజిస్తుంది. ఆప్షన్ 3 విద్యార్థులకు అందించు గ్రేడులపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఆప్షన్ 3 విద్యార్థి అంతిమ స్థాయిని నిర్ణయిస్తుంది. సరైన సమాధానం అభ్యసన ప్రక్రియను వేగవంతం చేస్తుంది, విద్యార్థిని అభ్యసనకు ప్రేరేపిస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. అభ్యసనలో మదింపు అంటే అభ్యసన ప్రక్రియను వేగవంతం చేయుట, విద్యార్థిని అభ్యసనకు ప్రేరేపించుట. 31వ ప్రశ్న, అభ్యసన కొరకు మదింపు మరియు అభ్యసన యొక్క మదింపు అను ప్రక్రియలు ఉపాధ్యాయునికి ఎలా ఉపకరిస్తాయి? ఆప్షన్ 1 విద్యార్థి అభ్యసన అవసరాలను తెలుసుకొని వాటికి అనుగుణంగా బోధనా వ్యూహాన్ని ఎంచుకున్నట్టుకు. ఆప్షన్ 2 విద్యార్థి పనితీరు తెలుసుకొని అభినందించుటకు. ఆప్షన్ 3 విద్యార్థి అభివృద్ధిని పర్యవేక్షిస్తూ విద్యార్థి అభ్యసన తేడాలను లోపాలను పూరించుటకు తగిన లక్షణాలను ఏర్పాటు చేయుటకు. ఆప్షన్ 4 విద్యార్థి స్థాయిని అభివృద్ధిని తెలుసుకొనుటకు. సరైన సమాధానం విద్యార్థి అభివృద్ధిని పర్యవేక్షిస్తూ
విద్యార్థి అభ్యసన తేడాలను లోపాలను పూరించుటకు తగిన లక్ష్యాలను ఏర్పాటు చేయుటకు. అభ్యసన కొరకు మదింపు మరియు అభ్యసన యొక్క మదింపు అను ప్రక్రియలు ఉపాధ్యాయునికి ఎలా ఉపకరిస్తాయంటే విద్యార్థి అభివృద్ధిని పర్యవేక్షిస్తూ విద్యార్థి అభ్యసన తేడాలను లోపాలను పూరించుటకు తగిన లక్ష్యాలను ఏర్పాటు చేయుటకు ఉపకరిస్తాయి. 32వ ప్రశ్న, విద్యార్థి అభ్యసన మదింపు ఉపాధ్యాయునికి అని అడిగారు. ఆప్షన్ 1 ఉపయోగించిన బోధనా శాస్త్ర సఫలతను తెలుసుకోవడానికి ఉపయోగపడును, విద్యార్థులను గ్రూపులుగా విభజించుటకు ఉపయోగపడును, బోధనకు కృత్యాలను తయారు చేయుటకు ఉపయోగపడును, విద్యార్థుల ప్రదర్శన స్థాయిని రికార్డు చేయుటకు ఉపయోగపడును. సరైన సమాధానం ఆప్షన్ 3 బోధనకు కృత్యాలను తయారు చేయుటకు ఉపయోగపడును. విద్యార్థి అభ్యసన మదింపు ఉపాధ్యాయునికి బోధనకు కృత్యాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. 33వ ప్రశ్న, మూల్యాంకనము అనునది అని చెప్పిచ్చారు. ఆప్షన్ 1 గుణాత్మకము, ఆప్షన్ 2 పరిమాణాత్మకము, ఆప్షన్ 3 గుణాత్మకము పరిమాణాత్మకము, ఆప్షన్ 4 గుణాత్మకము కాదు పరిమాణాత్మకము కాదు. సరైన సమాధానం గుణాత్మకము పరిమాణాత్మకము. మూల్యాంకనం అనేది గుణాత్మకము పరిమాణాత్మకము. 34వ ప్రశ్న, మూల్యాంకన లక్షణము కానిది. ఆప్షన్ 1 ఒక వ్యవస్థీకృత ప్రక్రియ, ఆప్షన్ 2 బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా మాత్రమే అమలు జరుగుతుంది, ఆప్షన్ 3 ఒక లక్ష్యాధార ప్రక్రియ, ఆప్షన్ 4 ఒక గుణాత్మక ప్రక్రియ. సరైన సమాధానం బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా మాత్రమే అమలు జరుగుతుంది అనేది మూల్యాంకన లక్షణం కాదు. 35వ ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు కొన్ని యూనిట్ల బోధన పూర్తయిన తర్వాత ఒక నికషను ఉపయోగించి ఒక విద్యార్థికి 25 మార్కులకు 20 మార్కులు వచ్చినవి అని చెప్పిన అది అన్నారు. ఆప్షన్ 1 మదింపు, ఆప్షన్ 2 మాపనము, ఆప్షన్ 3 పరీక్ష, ఆప్షన్ 4 మూల్యాంకనం. సరైన సమాధానం మాపనం. ఒక ఉపాధ్యాయుడు కొన్ని యూనిట్ల బోధన పూర్తయిన తర్వాత ఒక నికషను ఉపయోగించి ఒక విద్యార్థికి 25 మార్కులకు 20 మార్కులు వచ్చినవి అని చెప్పిన అది మాపనం అవుతుంది. 36వ ప్రశ్న, విద్యార్థి యొక్క ప్రమాణ స్థాయిని నిర్ణయించుటకు ఉపయోగించున్నది. ఆప్షన్ 1 మూల్యాంకనము, ఆప్షన్ 2 మాపనము, ఆప్షన్ 3 మదింపు, ఆప్షన్ 4 పరీక్ష. సరైన సమాధానం మూల్యాంకనం. విద్యార్థి యొక్క ప్రమాణ స్థాయిని ఉపకరించున్నది మూల్యాంకనం. 37వ ప్రశ్న, బోధనాభివృద్ధికి దారిచూపుటకు కొత్త బోధనా పద్ధతులు చేపట్టుటకు ఉపయోగించినది. ఆప్షన్ 1 మాపనము, ఆప్షన్ 2 మదింపు, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 పరీక్ష. సరైన సమాధానం మూల్యాంకనము. బోధనాభివృద్ధికి దారిచూపుటకు కొత్త బోధనా పద్ధతులు చేపట్టుటకు ఉపకరించినది మూల్యాంకనం. 38వ ప్రశ్న, అభ్యసన క్రమంలో అభ్యాసకుని ప్రగతిని నిరంతరం అంచనా వేయుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడు మూల్యాంకనం. ఆప్షన్ 1 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 2 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 3 లోప నిదాన మూల్యాంకనం, ఆప్షన్ 4 రూపణ మూల్యాంకనం. సరైన సమాధానం రూపణ మూల్యాంకనం. అభ్యసన క్రమంలో అభ్యాసకుని ప్రగతిని నిరంతరం అంచనా వేయుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడే మూల్యాంకనం రూపణ మూల్యాంకనం. 39వ ప్రశ్న, ఉపాధ్యాయుడు స్వయంగా తయారు చేసిన పరీక్షలు నికషాలు ఎక్కువగా ఉపయోగించు అవకాశం కలిగిన మూల్యాంకనం అని అడిగారు. ఆప్షన్ 1 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 3 లోప నిదాన మూల్యాంకనం, ఆప్షన్ 4 సంకలన మూల్యాంకనం. సరైన సమాధానం రూపణ మూల్యాంకనం. ఉపాధ్యాయుడు స్వయంగా తయారు చేసిన పరీక్షలు నికషాలు ఎక్కువగా ఉపయోగించు అవకాశం గల మూల్యాంకనం రూపణ మూల్యాంకనం. 40వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో ఒకటి రూపాత్మక మూల్యాంకనం ఉద్దేశం కాదు. ఆప్షన్ 1 విద్యార్థి అభ్యసనను పరీక్షించుట, ఆప్షన్ 2 విద్యార్థులను పోల్చుట, ఆప్షన్ 3 అభ్యసన వాతావరణాన్ని మెరుగుపరచుట, ఆప్షన్ 4 ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకన. ఉపాధ్యాయుని స్వీయ మూల్యాంకన అనేది రూపాత్మక మూల్యాంకన ఉద్దేశం కాదు.
41వ ప్రశ్న, ఒక ఉపాధ్యాయుడు తరగతిలో బోధన మధ్యలో బోధనా వ్యూహాన్ని మార్చుకున్నా అందుకు ఉపయోగపడు మూల్యాంకనం. ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 2 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిదాన మూల్యాంకనం. సరైన సమాధానం రూపణ మూల్యాంకనం. ఒక ఉపాధ్యాయుడు తరగతిలో బోధన మధ్యలో బోధనా వ్యూహాన్ని మార్చుకునినా అందుకు ఉపయోగపడిన మూల్యాంకనం రూపణ మూల్యాంకనం. 42వ ప్రశ్న, పాఠ్యాంశ బోధన జరుగుతున్నప్పుడు చేయు మూల్యాంకనం. ఆప్షన్ 1 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 లోప నిదాన మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం నిర్మాణాత్మక మూల్యాంకనం. బోధన జరుగుతున్నప్పుడు చేసే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. 43వ ప్రశ్న, నిర్దిష్ట బోధనాభ్యాసన ప్రక్రియ ముగిసిన తర్వాత చేయు మూల్యాంకనం. ఆప్షన్ 1 లోపనిదాన మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం సంకలన మూల్యాంకనం. నిర్దిష్ట బోధనాభ్యాసన ప్రక్రియ ముగిసిన తర్వాత చేసే మూల్యాంకనం సంకలన మూల్యాంకనం. ఒక ఉపాధ్యాయుడు బోధనకు ముందు తాను ఏర్పరచుకున్న లక్ష్యాలు సాధించబడినవో లేదో తెలుసుకున్నట్టుకు ఉపయోగపడినది. ఆప్షన్ 1 లోపనిదాన మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 4 సంకలన మూల్యాంకనం. సరైన సమాధానం సంకలన మూల్యాంకనం. ఒక ఉపాధ్యాయుడు బోధనకు ముందు తాను ఏర్పరచుకున్న లక్ష్యాలు సాధించబడినవో లేదో తెలుసుకున్నట్టుకు ఉపయోగపడినది సంకలన మూల్యాంకనం. 45వ ప్రశ్న, బాహ్య పరీక్షలు, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను వినియోగించి విద్యార్థుల విద్యాత్మక స్థాయిని నిర్ణయించు మూల్యాంకనం. ఆప్షన్ 1 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 లోపనిదాన మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం సంకలన మూల్యాంకనం. బాహ్య పరీక్షలు, ఉపాధ్యాయ నిర్మిత పరీక్షలను వినియోగించి విద్యార్థుల విద్యాత్మక స్థాయి నిర్ణయించు మూల్యాంకనం సంకలన మూల్యాంకనం. 46వ ప్రశ్న, క్రింది వానిలో సంకలన మూల్యాంకనం లక్షణం కానిది. ఆప్షన్ 1 తరగతిలో విద్యార్థి స్థానాన్ని నిర్ణయిస్తుంది. అలాగే ఆప్షన్ 2 రూపకల్పనలో ప్రమాణాలను పాటిస్తుంది. ఆప్షన్ 3 విద్యార్థికి పరిపుష్టినిస్తుంది. ఆప్షన్ 4 పేపర్ పెన్సిల్ పరీక్షల రూపంలో ఉంటుంది. సరైన సమాధానం విద్యార్థికి పరిపుష్టినిస్తుంది. ఈ క్రింది వానిలో సంకలన మూల్యాంకనం లక్షణం కానిది విద్యార్థికి పరిపుష్టినిస్తుంది అనేది సంకలన మూల్యాంకనం లక్షణం కాదు. 47వ ప్రశ్న, ఈ రకమైన మూల్యాంకనం అభ్యసన కృత్యాల నాణ్యత అభ్యసనంలో పునర్బలనం మదింపు చేయుటకు సహాయపడుతుంది. ఆప్షన్ 1 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిదాన మూల్యాంకనం. సరైన సమాధానం సంకలన మూల్యాంకనం. సంకలన మూల్యాంకనం అనేది అభ్యసన కృత్యాల నాణ్యత అభ్యసనంలో పునర్బలనం మదింపు చేయుటకు సహాయపడుతుంది. 48వ ప్రశ్న, సంవత్సరాంత పరీక్షల్లో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించు మూల్యాంకన రకము. ఆప్షన్ 1 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిదాన మూల్యాంకనం. సరైన సమాధానం సంకలన మూల్యాంకనం. సంవత్సరాంత పరీక్షల్లో గణిత నిష్పాదన ఆధారంగా విద్యార్థులను వర్గీకరించు మూల్యాంకన రకము సంకలన మూల్యాంకనం. 49వ ప్రశ్న, రోజువారీ బోధనా చర్యలను పరీక్షించి మార్పులు చేర్పులు చేయుటకు వినియోగించు మూల్యాంకనం. ఆప్షన్ 1 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిదాన మూల్యాంకనం. సరైన సమాధానం నిర్మాణాత్మక మూల్యాంకనం. రోజువారీ బోధనా చర్యలను పరీక్షించి మార్పులు చేర్పులు చేయుటకు వినియోగించు మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. 50వ ప్రశ్న, ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క నిర్దిష్టమైన బల దుర్భాంశాలను కనుగొనుటకు
వీలు కల్పించు మూల్యాంకనం. ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనము, ఆప్షన్ 2 లోప నిదాన మూల్యాంకనం, ఆప్షన్ 3 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రోగ్నాస్టిక్ మూల్యాంకనము. సరైన సమాధానం లోప నిదాన మూల్యాంకనం. ఒక విద్యార్థి లేదా తరగతి మొత్తం యొక్క నిర్దిష్టమైన బల దుర్బలాంశాలను కనుగొనుటకు వీలు కల్పించే మూల్యాంకనం లోప నిదాన మూల్యాంకనం. 51వ ప్రశ్న, విద్యార్థులలో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం. ఆప్షన్ 1 రూపాత్మక మూల్యాంకనము, ఆప్షన్ 2 సంకలన మూల్యాంకనము, ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం లోప నిర్ధారణ మూల్యాంకనం. విద్యార్థులలో అభ్యసన ప్రతిబంధకాలకు కారణాలు కనుగొనుటకు తగిన మూల్యాంకనం లోప నిర్ధారణ మూల్యాంకనం. 52వ ప్రశ్న, ఒక విద్యార్థి తరచుగా సమస్యల సాధనా ప్రక్రియలో ఫలితం తప్పుగా చేయనప్పుడు ఉపయోగించవలసిన మూల్యాంకన రకము. ఆప్షన్ 1 లోప నిదాన మూల్యాంకనం, ఆప్షన్ 2 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 3 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం లోప నిదాన మూల్యాంకనం. ఒక విద్యార్థి తరచుగా సమస్యల సాధనా ప్రక్రియలో ఫలితం తప్పుగా చేయనప్పుడు ఉపయోగించవలసిన మూల్యాంకన రకం లోప నిదాన మూల్యాంకనం. 53వ ప్రశ్న, విద్యార్థుల వర్గీకరణకు పై తరగతులకు పంపుటకు నిర్దేశించబడిన ప్రక్రియ. ఆప్షన్ 1 లోప నిదాన మూల్యాంకనం, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం సంకలన మూల్యాంకనం. విద్యార్థుల వర్గీకరణకు పై తరగతులకు పంపుటకు నిర్దేశించబడిన ప్రక్రియ సంకలన మూల్యాంకనం. 54వ ప్రశ్న, నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అనుకూలంగా ఉండే ప్రక్రియ. ఆప్షన్ 1 పరీక్ష, ఆప్షన్ 2 మాపనము, ఆప్షన్ 3 మూల్యాంకనం, ఆప్షన్ 4 మదింపు. సరైన సమాధానం మదింపు. నిరంతర సమగ్ర మూల్యాంకనానికి అనుకూలంగా ఉండే ప్రక్రియ మదింపు. 55వ ప్రశ్న, నిర్ధారిత మాపనల ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రగతిని కొలిచే ప్రక్రియ. ఆప్షన్ 1 మాపనము, ఆప్షన్ 2 నికష, ఆప్షన్ 3 మూల్యాంకనము, ఆప్షన్ 4 మదింపు. సరైన సమాధానం మూల్యాంకనము. నిర్ధారిత మాపనల ద్వారా మాత్రమే విద్యార్థుల ప్రగతిని కొలిచే ప్రక్రియ మూల్యాంకనం. 56వ ప్రశ్న, విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో తెలిపే మూల్యాంకనం. ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 2 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 3 సంకలన మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిదాన మూల్యాంకనం. సరైన సమాధానం ప్రాగుక్తిక మూల్యాంకనం. భవిష్యత్తులో అంటే ప్రాగుక్తిక మూల్యాంకనం. విద్యార్థి భవిష్యత్తులో ఏ సబ్జెక్టులను విజయవంతంగా అధ్యయనం చేయగలడో తెలిపే మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం. 57వ ప్రశ్న, క్రింది వానిలో బోధన అభ్యసన కార్యక్రమంలో సమైక్యంగా నిర్వహించబడే మూల్యాంకనం. ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిర్ధారణ మూల్యాంకనం. సరైన సమాధానం నిర్మాణాత్మక మూల్యాంకనం. క్రింది వానిలో బోధనాభ్యాసన కార్యక్రమంలో సమైక్యంగా నిర్వహించబడే మూల్యాంకనం నిర్మాణాత్మక మూల్యాంకనం. 58వ ప్రశ్న, విద్యార్థిలో సహజంగా ఉన్న నిగూఢంగా ఉన్న ప్రతిభను అంచనా వేసి అతనికి సరైన మార్గదర్శకత్వం చేయుటకు ఉపయోగపడు మూల్యాంకనం. ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 ప్రాగుక్తిక మూల్యాంకనం, ఆప్షన్ 3 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 4 లోప నిర్ధారణ మూల్యాంకనం. సరైన సమాధానం ప్రాగుక్తిక మూల్యాంకనం. విద్యార్థిలో సహజంగా ఉన్న నిగూఢంగా ఉన్న ప్రతిభను అంచనా వేసి అతనికి సరైన మార్గదర్శకత్వం చేయడానికి వినియోగపడు మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం. 59వ ప్రశ్న, విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాల పరిశీలనకు ఉపయోగపడు మూల్యాంకనం. ఆప్షన్ 1 నిర్మాణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 3 లోప నిర్ధారణ మూల్యాంకనం,
ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం ప్రాగుక్తిక మూల్యాంకనం. విద్యార్థి యొక్క సహజ సామర్థ్యాలను పరీక్షించుటకు ఉపయోగపడు మూల్యాంకనం ప్రాగుక్తిక మూల్యాంకనం. 60వ ప్రశ్న రూపణ మూల్యాంకనమునకు ఎక్కువగా ఉపయోగపడు మూల్యాంకన సాధనాలు. ఆప్షన్ 1 మౌఖిక పరీక్షలు, ఆప్షన్ 2 రాత పరీక్షలు, ఆప్షన్ 3 నిర్ధారణ మాపనలు, ఆప్షన్ 4 ప్రయోగ పరీక్షలు. సరైన సమాధానం మౌఖిక పరీక్షలు. రూపణ మూల్యాంకనమునకు ఎక్కువగా ఉపయోగపడు మూల్యాంకన సాధనం మౌఖిక పరీక్షలు. 61వ ప్రశ్న సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయునికి ఎక్కువగా సహకరించు మూల్యాంకన సాధనాలు. ఆప్షన్ 1 మౌఖిక పరీక్షలు, ఆప్షన్ 2 నిర్ధారణ మాపనలు, ఆప్షన్ 3 రాత పరీక్షలు, ఆప్షన్ 4 నిష్పాదన పరీక్షలు. సరైన సమాధానం రాత పరీక్షలు. సంగ్రహణాత్మక మూల్యాంకనంలో ఉపాధ్యాయునికి ఎక్కువగా సహకరించు మూల్యాంకన సాధనాలు రాత పరీక్షలు. 62వ ప్రశ్న నిర్మాణాత్మక మూల్యాంకన ఉద్దేశము. ఆప్షన్ 1 విద్యార్థి యొక్క భాషా నైపుణ్యాలను పరీక్షించడం, ఆప్షన్ 2 విద్యార్థి అభ్యసన స్థాయిని మార్కుల ద్వారా తెలుసుకొనుట, విద్యార్థిని తరువాత తరగతికి పంపుటకు విద్యార్థి అభ్యసన పట్ల నిరంతర ఫీడ్బ్యాక్ అందించుట. సరైన సమాధానం విద్యార్థి అభ్యసన పట్ల నిరంతర ఫీడ్బ్యాక్ అందించుట. నిర్మాణాత్మక మూల్యాంకన ఉద్దేశము విద్యార్థి అభ్యసన పట్ల నిరంతర ఫీడ్బ్యాక్ అందించుట. ఇక్కడ జతపరచమని చెప్పి కొన్ని అంశాలు ఇచ్చారు. ఏ రూపణ మూల్యాంకనం అని చెప్పి ఇచ్చారు, బి సంకలన మూల్యాంకనం, సి లోపనిదాన మూల్యాంకనం, డి ప్రాగుక్తిక మూల్యాంకనం. రెండవ జాబితా చూసినట్లయితే విద్యార్థి సహజ సామర్థ్యాలను అంచనా వేయుట, సెకండ్ 1 అభ్యసన ప్రక్రియ పట్ల నిరంతర పరిపుష్టి, 3 విద్యార్థిని పై తరగతులకు పంపుట, 4 విద్యార్థి బలదుర్బలతలను అంచనా వేయుట. ఇక్కడ వీటిని కానీ మనం మ్యాచింగ్ చేసినట్లయితే రూపణ మూల్యాంకనం అనేది బోధనాభ్యాసన ప్రక్రియ పట్ల నిరంతర పరిపుష్టిని అందిస్తుంది. అలాగే సంకలన మూల్యాంకనం అనేది విద్యార్థిని పై తరగతులకు పంపుటకు ఉపయోగపడుతుంది. ఇక లోపనిదాన మూల్యాంకనం అనేది విద్యార్థి బల దుర్బలతలను అంచనా వేయటకు ఉపయోగపడుతుంది. ప్రాగుక్తిక మూల్యాంకనం అనేది విద్యార్థుల సహజ సామర్థ్యాలు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. రూపణ మూల్యాంకనం బోధనాభ్యాస ప్రక్రియ పట్ల నిరంతర పరిపుష్టిని అందిస్తుంది. సంకలన మూల్యాంకనం విద్యార్థిని పై తరగతులకు పంపుతుంది. లోపనిదాన మూల్యాంకనం విద్యార్థి బలదుర్బలతలను అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. ప్రాగుక్తిక మూల్యాంకనం విద్యార్థి సహజ సామర్థ్యాలు అంచనా వేయడానికి ఉపయోగపడుతుంది. 64వ ప్రశ్న మదింపు అను ప్రక్రియకు సంబంధించి సరైన దాన్ని గుర్తించండి అని ఇచ్చారు. ఏ ప్రాగుక్తిక మదింపు, బి లోపనిదాన మదింపు, సి నిర్మాణాత్మక మదింపు, డి సంగ్రహణాత్మక మదింపు. సరైన సమాధానం నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. మదింపు అనే ప్రక్రియకు సంబంధించి సరి అయినవి నిర్మాణాత్మక మదింపు, సంగ్రహణాత్మక మదింపు. 65వ ప్రశ్న విభిన్న రకాల అభ్యసన శైలులను పాటించుటకు వీలు కలిగించినది. ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మదింపు, ఆప్షన్ 2 నిర్మాణాత్మక మదింపు, ఆప్షన్ 3 ప్రాగుక్తిక మదింపు, ఆప్షన్ 4 మార్గదర్శకత్వ మదింపు. సరైన సమాధానం నిర్మాణాత్మక మదింపు. విభిన్న రకాల అభ్యసన శైలులను పాటించుటకు వీలు కలిగించినది నిర్మాణాత్మక మదింపు. 66వ ప్రశ్న విద్యార్థి యొక్క సాంఘిక ఉద్వేగ అంశాలను కూడా పరిశీలించు అవకాశం గల ప్రక్రియ. ఆప్షన్ 1 సంగ్రహణాత్మక మదింపు, ఆప్షన్ 2 ప్రాగుక్తిక మదింపు, ఆప్షన్ 3 నిర్మాణాత్మక మదింపు, ఆప్షన్ 4 లోప నిదాన మదింపు. సరైన సమాధానం నిర్మాణాత్మక మదింపు. విద్యార్థి యొక్క సాంఘిక ఉద్వేగ అంశాలను పరిశీలించు అవకాశం గల ప్రక్రియ నిర్మాణాత్మక మదింపు. 67వ ప్రశ్న క్రింది వానిలో సాంప్రదాయకమైన పరీక్షా పద్ధతిని కలిగి ఉండు ప్రక్రియ.
ఆప్షన్ 1 ప్రాగుక్తిక మదింపు, ఆప్షన్ 2 రూపణ మదింపు, ఆప్షన్ 3 లోప నిదాన మదింపు, ఆప్షన్ 4 సంగ్రహణాత్మక మదింపు. సరైన సమాధానం సంగ్రహణాత్మక మదింపు. క్రింది వానిలో సాంప్రదాయకమైన పరీక్షా పద్ధతిని కలిగి ఉండే ప్రక్రియ సంగ్రహణాత్మక మదింపు. 68వ ప్రశ్న, విద్యార్థులకు వారి సాధనను మార్కుల ర్యాంకుల రూపంలో అందించున్నది. ఆప్షన్ 1 నిర్మాణాత్మక మదింపు, ఆప్షన్ 2 సంగ్రహణాత్మక మదింపు, ఆప్షన్ 3 లోప నిదాన మదింపు, ఆప్షన్ 4 ప్రాగుక్తిక మదింపు. సరైన సమాధానం సంగ్రహణాత్మక మదింపు. విద్యార్థులకు వారి సాధనను మార్కులు ర్యాంకుల రూపంలో అందించున్నది సంగ్రహణాత్మక మదింపు. 69వ ప్రశ్న, సంగ్రహణాత్మక మదింపుకు చెందనిది అని ఇచ్చారు. ఆప్షన్ 1 అభ్యసనానికి తీర్పునిస్తుంది, ఆప్షన్ 2 మొత్తంగా పరిశీలించుట, ఆప్షన్ 3 అభ్యసన మెరుగుపరుచుకోవటం నిరంతరం జరుగుతుంది, ఆప్షన్ 4 అభ్యసనలో చిట్ట చివరిగా నిర్వహించేది. సరైన సమాధానం అభ్యసనను మెరుగుపరుచుకోవటం నిరంతరం జరుగుతుంది. సంగ్రహణాత్మక మదింపుకు చెందనిది అభ్యసనను మెరుగుపరుచుకోవటం నిరంతరం జరుగుతుంది. 70వ ప్రశ్న, ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో వివరించే సామర్థ్య పరీక్షా రకం అని సాధనా నిక్షను నిర్వహించిన వారిలో ఒకరు. ఆప్షన్ 1 థారండైక్, ఆప్షన్ 2 ఎంఎస్ శామ్, ఆప్షన్ 3 ఎన్ఎం డౌనీ, ఆప్షన్ 4 గ్రౌలుండ్. సరైన సమాధానం థారండైక్. ఒక వ్యక్తి ఏమి నేర్చుకున్నాడో వివరించే సామర్థ్య పరీక్షా రకం అని సాధనా నిక్షను నిర్వచించిన వారిలో ఒకరు థారండైక్. 71వ ప్రశ్న, సాధనా నిక్ష లక్షణం కానిది. ఆప్షన్ 1 పరీక్షలు నిర్వహించడానికి గల కారణాలను గుర్తించడం, వివరించడం, ఆప్షన్ 2 బోధనాభ్యాసన ప్రక్రియ పట్ల నిరంతర పరిపృష్టి, ఆప్షన్ 3 టెస్ట్ ప్రోటోకాల్స్ని సరిగ్గా సురక్షితంగా నిర్వహించటం, ఆప్షన్ 4 తగిన పరీక్షలను ఎంచుకోవటం. ఇందులో సాధనా నిక్ష లక్షణం కానిది బోధనాభ్యాసన ప్రక్రియ పట్ల నిరంతర పరిపృష్టి. బోధనాభ్యాసన ప్రక్రియ పట్ల నిరంతర పరిపృష్టి అనేది సాధనా నిక్ష లక్షణం కానిది. 72వ ప్రశ్న, ఒక నిర్దిష్టమైన క్రమానుసార బోధన మూలంగా విద్యార్థి ఆర్జించినటువంటి సామర్థ్యాలను వ్యక్తిగతంగా మాపనం చేయు ప్రయత్నము. ఆప్షన్ 1 నిర్మాణాత్మక మదింపు, ఆప్షన్ 2 సాధన నిక్ష, ఆప్షన్ 3 నిష్పాదన నిక్ష, ఆప్షన్ 4 స్థాన నిర్ధారణ నిక్ష. సరైన సమాధానం సాధన నిక్ష. ఒక నిర్దిష్టమైన క్రమానుసార బోధన మూలంగా విద్యార్థి ఆర్జించిన సామర్థ్యాలను వ్యక్తిగతంగా మాపనం చేయు ప్రయత్నం సాధన నిక్ష. సాధనా నిక్షల ఉపయోగము: ఏ విద్యార్థుల ప్రగతిని అధ్యయనం చేయడానికి, బి సాధనను బట్టి గ్రేడులు ఇవ్వడానికి, సి సందర్భాన్ని బట్టి ఉపాధ్యాయుడు బోధనా వ్యూహాలు మార్చుకున్నట్టుకు, డి ఉపాధ్యాయునికి తగిన బోధనా కార్యక్రమాలు రూపొందించడానికి. సరైన సమాధానం విద్యార్థుల ప్రగతిని అధ్యయనం చేయడానికి, సాధనను బట్టి గ్రేడులు ఇవ్వటానికి, ఉపాధ్యాయునికి తగిన బోధనా కార్యక్రమాలు రూపొందించడానికి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సాధనా నిక్షల ఉపయోగం విద్యార్థుల ప్రగతిని అధ్యయనం చేయడానికి, అలాగే సాధనను బట్టి గ్రేడ్ ఇవ్వడానికి, ఉపాధ్యాయునికి తగిన బోధనా కార్యక్రమాలని రూపొందించడానికి. 74వ ప్రశ్న, సాధన నిక్ష తయారీలో సోపానాలను వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చారు. ఏ బ్లూ ప్రింట్ తయారీ, బి భారత్వ కేటాయింపు, సి ప్రశ్నల తయారీ, డి గణన సూచి గణన కల్పన తయారీ. సరైన సమాధానం భారత్వ కేటాయింపు, బ్లూ ప్రింట్ తయారీ, ప్రశ్నల తయారీ, గణన సూచి గణన కల్పన తయారీ. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. సాధనా నిక్ష తయారీలో సోపానాలను వరుస క్రమంలో అమర్చిన భారత్వ కేటాయింపు, బ్లూ ప్రింట్ తయారీ, ప్రశ్నల తయారీ, గణన సూచి గణన కల్పన తయారీ. 75వ ప్రశ్న, సాధన నిక్ష తయారీలో బ్లూ ప్రింట్కు సంబంధం లేనిది. ఆప్షన్ 1 లక్ష్యాల భారత్వము, ఆప్షన్ 2 ప్రశ్నల తయారీ, ఆప్షన్ 3 విషయ భారత్వము,
ఆప్షన్ 4 కఠిన స్థాయి భారత్వము. సరైన సమాధానం ప్రశ్నల తయారీ. సాధనా నిక్ష తయారీలో బ్లూ ప్రింట్కు సంబంధం లేనిది ప్రశ్నల తయారీ. 76వ ప్రశ్న, ఎవరు పరీక్షా పత్రమును దిద్దినా ఒకే రకమైన పద్ధతిలో ఉండుటకు సాధనా నిక్ష తయారీలో సోపానం. ఆప్షన్ 1 బ్లూ ప్రింట్ తయారీ. ఆప్షన్ 2 ప్రశ్నల తయారీ. ఆప్షన్ 3 గణన సూచి గణన కల్పన తయారీ. ఆప్షన్ 4 ప్రశ్నల విశ్లేషణ. సరైన సమాధానం గణన సూచి గణన కల్పన తయారీ. ఎవరు పరీక్షా పత్రమును దిద్దినా ఒకే రకమైన పద్ధతిలో ఉండుటకు సాధన నిక్ష తయారీలో సోపానం గణన సూచి గణన కల్పన తయారీ. 77వ ప్రశ్న, సాధనా నిక్షలో ఏ లక్ష్యాలు ఏ ఉప యూనిట్ ద్వారా ఏ రకమైన ప్రశ్న ద్వారా పరీక్షించబడతాయో చూపు సమగ్రమైన పట్టిక. ఆప్షన్ 1 భారత్వ పట్టిక. ఆప్షన్ 2 బ్లూ ప్రింట్. ఆప్షన్ 3 ప్రశ్నవారీ విశ్లేషణ. ఆప్షన్ 4 గణన కల్పన. సరైన సమాధానం బ్లూ ప్రింట్. సాధన నిక్షలో ఏ లక్ష్యాలు ఏ ఉప యూనిట్ ద్వారా ఏ రకమైన ప్రశ్న ద్వారా పరీక్షించబడతాయో చూపు సమగ్రమైన పట్టిక బ్లూ ప్రింట్. 78వ ప్రశ్న, తుది గణనకు వేగం దోహదం చేసే పరీక్ష అని వేగ పరీక్షను నిర్వచించింది ఎవరని అడిగారు. ఆప్షన్ 1 బెంజమిన్ ఎస్ బ్లూమ్. ఆప్షన్ 2 ఎంఎస్ శామ్. ఆప్షన్ 3 హెగెన్. ఆప్షన్ 4 ఎస్ఎం డౌనీ. సరైన సమాధానం ఎంఎస్ శామ్. తుది గణనకు వేగం దోహదం చేసే పరీక్షని వేగ పరీక్షను నిర్వచించింది ఎంఎస్ శామ్. 79వ ప్రశ్న, ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక వ్యక్తి ఎన్ని సమస్యలను పరిష్కరించగలడో తెలుసుకోవడానికి ఒక పరీక్ష. ఆప్షన్ 1 శక్తి పరీక్ష. ఆప్షన్ 2 నిష్పాదన పరీక్ష. ఆప్షన్ 3 వేగ పరీక్ష. ఆప్షన్ 4 సాధనా పరీక్ష. సరైన సమాధానం వేగ పరీక్ష. ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఒక వ్యక్తి ఎన్ని సమస్యలను పరిష్కరించగలడో తెలుసుకోవడానికి ఒక పరీక్ష వేగ పరీక్ష. 80వ ప్రశ్న, ఒక వేగ పరీక్ష లక్షణం కానిది ఏది అని చెప్పించారు. వేగ పరీక్షలు వ్యక్తిగత వ్యత్యాసాలపై ఆధారపడి ఉంటాయి. వేగ పరీక్షల్లో చేర్చబడ్డ అంశానికి తక్కువ స్థాయి క్లిష్టత ఉంటుంది. సమయ పరిమితి చాలా తక్కువ ఉంటుంది. విద్యాత్మక సాధనను పరీక్షిస్తుంది. సరైన సమాధానం విద్యాత్మక సాధనని పరీక్షిస్తుంది. వేగ పరీక్ష లక్షణం కానిది విద్యాత్మక సాధనను పరీక్షిస్తుంది. 81వ ప్రశ్న, అన్ని పరీక్షాంశాలు ఒకే స్థాయి క్లిష్టతను కలిగి ఉండు పరీక్ష అని చెప్పించారు. ఆప్షన్ 1 విద్యాత్మక సాధన పరీక్ష. ఆప్షన్ 2 నిష్పాదన పరీక్ష. ఆప్షన్ 3 వేగ పరీక్ష. ఆప్షన్ 4 శక్తి పరీక్ష. సరైన సమాధానం నిష్పాదన పరీక్ష. అన్ని పరీక్షాంశాలు ఒకే స్థాయి క్లిష్టతను కలిగి ఉండే పరీక్ష నిష్పాదన పరీక్ష. 82వ ప్రశ్న, విద్యార్థి స్వేచ్ఛాయుతంగా సమాధానం రాసే వీలు కలిగిన పరీక్షాంశాలు. ఆప్షన్ 1 లఘు సమాధాన పరీక్షాంశాలు. ఆప్షన్ 2 లక్ష్యాత్మక పరీక్షాంశాలు. ఆప్షన్ 3 విషయతంత్ర పరీక్షాంశాలు. ఆప్షన్ 4 వ్యాస రూప పరీక్షాంశాలు. సరైన సమాధానం వ్యాస రూప పరీక్షాంశాలు. విద్యార్థి స్వేచ్ఛాయుతంగా సమాధానం రాసే వీలు కలిగిన పరీక్షాంశాలు వ్యాసరూప పరీక్షాంశాలు. 83వ ప్రశ్న, వ్యాసరూప పరీక్షాంశాల లక్షణం కానిది. ఆప్షన్ 1 విద్యార్థిలో సృజనాత్మక శక్తిని మాపనం చేయవచ్చు. ఆప్షన్ 2 భావ వ్యక్తీకరణ సామర్థ్యం మాపనం చేయవచ్చు. ఆప్షన్ 3 పోల్చగలుగుటకు మాపనం చేయవచ్చు. ఆప్షన్ 4 గణనా సామర్థ్య వేగాన్ని మాపనం చేయవచ్చు. సరైన సమాధానం గణనా సామర్థ్య వేగాన్ని మాపనం చేయవచ్చు అనేది వ్యాసరూప పరీక్షాంశాల లక్షణం కానిది. వ్యాసరూప పరీక్షాంశాల లక్షణం కానిది గణనా సామర్థ్య వేగాన్ని మాపనం చేయవచ్చు. 84వ ప్రశ్న, ఉత్తమ వ్యాసరూప ప్రశ్న లక్షణాలు. ఏ ఆశించబడిన కఠినతా స్థాయి కలిగి ఉండాలి. బి విద్యాపరంగా ప్రతిభావంతుడిని కానివాన్ని వేరు చేయగలిగి ఉండాలి. సి గణనా సామర్థ్య వేగాన్ని కొలవగలిగి ఉండాలి. డి జవాబు సూటిగాను నిర్దిష్టంగాను ఉండే విధంగా నిర్మించబడాలి.
సరైన సమాధానం ఆశించబడిన కఠిన స్థాయి కలిగి ఉండాలి. విద్యాపరంగా ప్రతిభావంతుడిని కానివానిని వేరు చేయగలిగి ఉండాలి. జవాబు సూటిగాను నిర్దిష్టంగాను ఉండే విధంగా నిర్మించబడాలి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. ఉత్తమ వ్యాసరూప ప్రశ్న లక్షణాలు ఆశించబడిన కఠిన స్థాయి కలిగి ఉండాలి. విద్యాపరంగా ప్రతిభావంతుడిని కానివాన్ని వేరు చేయగలిగి ఉండాలి. జవాబు సూటిగాను నిర్దిష్టంగాను ఉండే విధంగా నిర్మించబడాలి. 85వ ప్రశ్న వ్యాసరూప ప్రశ్నల యోగ్యత కానిది. ఆప్షన్ 1 విద్యార్థి స్వీయ మూల్యాంకనమునకు ఉపయోగపడును. ఆప్షన్ 2 విద్యార్థి సమాధానాన్ని రాసేటప్పుడు చాలా స్వేచ్ఛను పొందుతాడు. ఆప్షన్ 3 విద్యార్థుల్లో ఉత్తమ అభ్యసన లక్షణాలను ప్రోత్సహిస్తాయి. ఆప్షన్ 4 వీటిని నిర్మించడం తేలిక. సరైన సమాధానం విద్యార్థి స్వీయ మూల్యాంకనమునకు ఉపయోగపడును. వ్యాసరూప ప్రశ్నల యోగ్యత కానిది విద్యార్థి స్వీయ మూల్యాంకనమునకు ఉపయోగపడును. 86వ ప్రశ్న వ్యాసరూప ప్రశ్నకు గణిత శాస్త్రంలో అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన విషయము. ఆప్షన్ 1 పరిజ్ఞానము. ఆప్షన్ 2 వివరణ. ఆప్షన్ 3 భాషా సామర్థ్యము. ఆప్షన్ 4 తార్కికము. సరైన సమాధానం భాషా సామర్థ్యము. వ్యాసరూప ప్రశ్నకు గణిత శాస్త్రంలో అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వవలసిన విషయము భాషా సామర్థ్యము. 87వ ప్రశ్న స్వతంత్ర భావ వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చేటువంటి ప్రశ్నలు. ఆప్షన్ 1 పూరణ ప్రశ్నలు. ఆప్షన్ 2 సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. ఆప్షన్ 3 వ్యాసరూప ప్రశ్నలు. ఆప్షన్ 4 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. సరైన సమాధానం వ్యాసరూప ప్రశ్నలు. స్వతంత్ర భావ వ్యక్తీకరణకు అవకాశం ఇచ్చే ప్రశ్నలు వ్యాసరూప ప్రశ్నలు. 88వ ప్రశ్న మూల్యాంకనంలో సాధ్యమైనంత వరకు ఆత్మాశ్రయతను తగ్గించు పరీక్షలు. ఆప్షన్ 1 వ్యాసరూప పరీక్షలు. ఆప్షన్ 2 లక్ష్యాత్మక పరీక్షలు. ఆప్షన్ 3 నిష్పాదన పరీక్షలు. ఆప్షన్ 4 ప్రయోగ పరీక్షలు. సరి అయిన సమాధానం లక్ష్యాత్మక పరీక్షలు. మూల్యాంకనంలో సాధ్యమైనంత వరకు ఆత్మాశ్రయతను తగ్గించు పరీక్షలు లక్ష్యాత్మక పరీక్షలు. 89వ ప్రశ్న క్రింది వాటిలో 1 విషయనిష్ట రూప పరీక్షల పరిమితి. ఆప్షన్ 1 లోప నిర్ధారణ విలువ. ఆప్షన్ 2 ఎక్కువ విషయాలను స్పృశిస్తుంది. ఆప్షన్ 3 గణనలో విశ్వసనీయత. ఆప్షన్ 4 హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలు పరీక్షించడం. సరైన సమాధానం హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలు పరీక్షించడం. విషయనిష్ట రూప పరీక్షల పరిమితి హెచ్చు స్థాయి మానసిక సామర్థ్యాలు పరీక్షించడం. పరీక్షార్థులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించదగు పరీక్షలు. ఆప్షన్ 1 లక్ష్యాత్మక పరీక్షలు. ఆప్షన్ 2 వ్యాసరూప పరీక్షలు. ఆప్షన్ 3 నిష్పాదన పరీక్షలు. ఆప్షన్ 4 మౌఖిక పరీక్షలు. సరి అయిన సమాధానం లక్ష్యాత్మక పరీక్షలు. పరీక్షార్థులు ఎక్కువగా ఉన్నప్పుడు ఉపయోగించదగు పరీక్షలు లక్ష్యాత్మక పరీక్షలు. 91వ ప్రశ్న నిష్పక్షపాత మూల్యాంకనకు అవకాశం ఎక్కువ గల పరీక్షలు. ఆప్షన్ 1 మౌఖిక పరీక్షలు. ఆప్షన్ 2 విషయాత్మక పరీక్షలు. ఆప్షన్ 3 వ్యాసరూప పరీక్షలు. ఆప్షన్ 4 ప్రయోగిక పరీక్షలు. సరి అయిన సమాధానం విషయాత్మక పరీక్షలు. నిష్పక్షపాత మూల్యాంకనమునకు అవకాశం ఎక్కువ గల పరీక్షలు విషయాత్మక పరీక్షలు. 92వ ప్రశ్న లక్ష్యాత్మక పరీక్షలు ఉపయోగించు సందర్భం కానిది. ఆప్షన్ 1 పరీక్షించవలసిన సమూహం ఎక్కువగా ఉన్నప్పుడు. ఆప్షన్ 2 భావ వ్యక్తీకరణ సామర్థ్యం పరీక్షించవలసినప్పుడు. ఆప్షన్ 3 త్వరగా పరీక్షా ఫలితాలు అందించవలసినప్పుడు. ఆప్షన్ 4 నిష్పక్షపాత మూల్యాంకనం చేయవలసినప్పుడు. సరి అయిన సమాధానం భావ వ్యక్తీకరణ సామర్థ్యం పరీక్షించవలసినప్పుడు. లక్ష్యాత్మక పరీక్షలు ఉపయోగించు సందర్భం కానిది భావ వ్యక్తీకరణ సామర్థ్యం పరీక్షించవలసినప్పుడు. 93వ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్న రకానికి చెందనిది అని ఇచ్చారు. ఆప్షన్ 1 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. ఆప్షన్ 2 వ్యాసరూప ప్రశ్నలు. ఆప్షన్ 3 జతపరచడం. ఆప్షన్ 4 ప్రత్యామ్నాయ ప్రతిస్పందనలు. సరి అయిన సమాధానం వ్యాసరూప ప్రశ్నలు. లక్ష్యాత్మక ప్రశ్న రకానికి చెందనిది వ్యాసరూప ప్రశ్న. 94వ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్నకు సంబంధించినది. ఆప్షన్ 1
ఒకే పరీక్షా పత్రంలో ఎక్కువ ప్రశ్నలు ఇవ్వవచ్చు. ఆప్షన్ 2 ఉపాధ్యాయుని వ్యక్తిగత అభిప్రాయాల ప్రమేయం ఉండదు. ఆప్షన్ 3 విద్యార్థి రచనా శైలిని పరీక్షించవచ్చు. ఆప్షన్ 4 అన్ని పాఠ్యాంశాలపై విద్యార్థిని సమగ్రంగా పరీక్షించవచ్చు. సరి అయిన సమాధానం విద్యార్థి రచనా శైలిని పరీక్షించవచ్చు. లక్ష్యాత్మక ప్రశ్నకు సంబంధించినది విద్యార్థి రచనా శైలిని పరీక్షించవచ్చు. 95వ ప్రశ్న లక్ష్యాత్మక ప్రశ్నల పరిమితి అని చెప్పిచ్చారు. ఆప్షన్ 1 పరీక్ష విశ్వసనీయత పెరుగుతుంది, విద్యార్థుల్లో భాషా సామర్థ్యం తగ్గుతుంది. ఆప్షన్ 3 పరీక్షలు నిర్వహించడం తేలిక. ఆప్షన్ 4 సబ్జెక్టులోని అన్ని పాఠ్యాంశాలపై విద్యార్థిని సమగ్రంగా పరీక్షించవచ్చు. సరి అయిన సమాధానం విద్యార్థుల్లో భాషా సామర్థ్యం తగ్గుతుంది. లక్ష్యాత్మక ప్రశ్నల పరిమితి విద్యార్థుల్లో భాషా సామర్థ్యం తగ్గుతుంది. 96వ ప్రశ్న విషయతంత్ర పరీక్షల తయారీ సూచనలు. ఏ సరళమైన భాషను ప్రశ్నల తయారీలో ఉపయోగించాలి. బి అచ్చు పుస్తకం నుండి ఉన్నది ఉన్నట్లుగా తీసుకోకూడదు. సి సమాధానాలు యాదృచ్ఛిక క్రమంలో ఉండాలి. డి గుణాత్మక పదాలను సాధ్యమైనంత వరకు ఎక్కువగా ఉపయోగించవచ్చు. సరి అయిన సమాధానం సరళమైన భాషను ప్రశ్నల తయారీలో ఉపయోగించాలి. అచ్చు పుస్తకం నుండి ఉన్నది ఉన్నట్లుగా తీసుకోకూడదు. సమాధానాలు యాదృచ్ఛిక క్రమంలో ఉండాలి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. విషయతంత్ర పరీక్షల తయారీలో సూచనలు సరళమైన భాషను ప్రశ్నల తయారీలో ఉపయోగించాలి. అచ్చు పుస్తకం నుండి ఉన్నది ఉన్నట్లుగా తీసుకోకూడదు. సమాధానాలు యాదృచ్ఛిక క్రమంలో ఉండాలి. 97వ ప్రశ్న విషయతంత్ర పరీక్షాంశాల రకము కానిది. ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఆప్షన్ 2 జతపరుచు ప్రశ్నలు. ఆప్షన్ 3 లఘు సమాధాన ప్రశ్నలు. ఆప్షన్ 4 అతి లఘు సమాధాన ప్రశ్నలు. సరి అయిన సమాధానం లఘు సమాధాన ప్రశ్నలు. విషయతంత్ర పరీక్షాంశాల రకము కానిది లఘు సమాధాన ప్రశ్నలు. 98వ ప్రశ్న ప్రత్యామ్నాయాల నుండి సమాధానం ఎంచుకునే రకం ప్రశ్నలు. ఆప్షన్ 1 పూరణ ప్రశ్నలు. ఆప్షన్ 2 బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఆప్షన్ 3 జతపరుచు ప్రశ్నలు. ఆప్షన్ 4 సారూప్య ప్రశ్నలు. సరైన సమాధానం బహుళైచ్ఛిక ప్రశ్నలు. ప్రత్యామ్నాయాల నుండి సమాధానం ఎంచుకునే రకం ప్రశ్నలు బహుళైచ్ఛిక ప్రశ్నలు. 99వ ప్రశ్న వికరణలు అను పదంతో సంబంధం గల ప్రశ్నల రకం. ఆప్షన్ 1 బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఆప్షన్ 2 పూరణ ప్రశ్నలు. ఆప్షన్ 3 సారూప్య ప్రశ్నలు. ఆప్షన్ 4 వర్గీకరణ ప్రశ్నలు. సరైన సమాధానం బహుళైచ్ఛిక ప్రశ్నలు. వికరణలు అను పదంతో సంబంధం గల ప్రశ్నల రకం బహుళైచ్ఛిక ప్రశ్నలు. 100వ ప్రశ్న బహుళైచ్ఛిక ప్రశ్నల ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 వస్త్రాశ్రయంగా మూల్యాంకనం చేయవచ్చు. ఆప్షన్ 2 జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని మాత్రమే పరీక్షిస్తాయి. ఆప్షన్ 3 విద్యార్థులు సులువుగా అర్థం చేసుకోగలరు. ఆప్షన్ 4 విద్యార్థుల వ్యాఖ్యాన విచక్షణ సామర్థ్యాలను మాపనం చేస్తాయి. సరి అయిన సమాధానం జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని మాత్రమే పరీక్షిస్తాయి. బహుళైచ్ఛిక ప్రశ్నల ప్రయోజనం కానిది జ్ఞప్తికి తెచ్చుకునే సామర్థ్యాన్ని మాత్రమే పరీక్షిస్తాయి. 101వ ప్రశ్న కర్తర్థక ప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించవలసిన లక్ష్యాత్మక ప్రశ్నల రకం. ఆప్షన్ 1 పూరక ప్రశ్నలు. ఆప్షన్ 2 బహుళైచ్ఛిక ప్రశ్నలు. ఆప్షన్ 3 వర్గీకరణ ప్రశ్నలు. ఆప్షన్ 4 అతి లఘు సమాధాన ప్రశ్నలు. సరైన సమాధానం వర్గీకరణ ప్రశ్నలు. కర్తర్థక ప్రయోగాన్ని మాత్రమే ఉపయోగించవలసిన లక్ష్యాత్మక ప్రశ్నల రకం వర్గీకరణ ప్రశ్నలు. 102వ ప్రశ్న బహుళైచ్ఛిక ప్రశ్నల మూలాన్ని నిర్మించటంలో నియమాలకు చెందనిది. ఆప్షన్ 1 ఖాళీ రూపంలో కానీ ప్రశ్న రూపంలో కానీ మూలాన్ని ప్రవచించాలి. ఆప్షన్ 2 మూలంలో అవసరమైన పదాలు లేకుండా చూడాలి. ఆప్షన్ 3 వాక్య ప్రారంభంలో కానీ మధ్య కానీ ఖాళీనివ్వరాదు. ఆప్షన్ 4 మూలాన్ని సమాధానాన్ని కలిపేలా వ్యాకరణయుక్త సంకేతాలను ఉపయోగించాలి. సరైన సమాధానం మూలాన్ని సమాధానాన్ని కలిపేలా వ్యాకరణయుక్త సంకేతాలను ఉపయోగించాలి.
బహుళైచ్ఛిక ప్రశ్నల మూలాన్ని నిర్మించుటలో నియమాలకు చెందనిది మూలాన్ని సమాధానాన్ని కలిపేలా వ్యాకరణయుక్త సంకేతాలను ఉపయోగించాలి. 103వ ప్రశ్న, పూరక ప్రశ్నలు విద్యార్థి యొక్క దేనిని పరీక్షిస్తాయి? ఆప్షన్ 1 భావ వ్యక్తీకరణ, ఆప్షన్ 2 ధారణ శక్తి, ఆప్షన్ 3 జ్ఞాపక శక్తి, ఆప్షన్ 4 చిత్రలేఖన నైపుణ్యము. సరైన సమాధానం జ్ఞాపక శక్తిని. పూరక ప్రశ్నలు అనేవి విద్యార్థి జ్ఞాపక శక్తిని పరీక్షిస్తాయి. 104వ ప్రశ్న, పూరక ప్రశ్నలు రూపొందించుటకు ముఖ్య సూచన. ఆప్షన్ 1 ఒక అంశంలో ఒక ఖాళీ మాత్రమే ఉండాలి. ఆప్షన్ 2 భావ వ్యక్తీకరణను పరీక్షించేవిగా ఉండాలి. ఆప్షన్ 3 మానసిక చలనాత్మక రంగ లక్ష్యాలను పరీక్షించేవిగా ఉండాలి. ఆప్షన్ 4 ఆలోచన శక్తిని పరీక్షించేవిగా ఉండాలి. సరైన సమాధానం ఒక అంశంలో ఒక ఖాళీ మాత్రమే ఉండాలి. 105వ ప్రశ్న, విషయతంత్ర పరీక్షల అదృష్టం వల్ల పొందు విజయ అవకాశాన్ని తొలగించుటకు సాధారణ సవరణ సూత్రము. ఆప్షన్ 1 R = S - W / N - 1. ఆప్షన్ 2 S = R - W / N - 1. ఆప్షన్ 3 S = R - W / N² - 1. ఆప్షన్ 4 S = R - W / N - 1 హోల్ స్క్వేర్. సరైన సమాధానం S = R - W / N - 1. విషయతంత్ర పరీక్షల అదృష్టం వల్ల పొందు విజయ అవకాశాన్ని తొలగించుటకు సాధారణ సవరణ సూత్రం S = R - W / N - 1. 106వ ప్రశ్న, సత్యాసత్య ప్రశ్నల యొక్క ప్రయోజనం కానిది అని ఇచ్చారు. ఆప్షన్ 1 అత్యంత అధిక ఊహాకారకాన్ని కలిగి ఉంటాయి. ఆప్షన్ 2 చాలా సులువుగా నిర్మించవచ్చు. ఆప్షన్ 3 విద్యార్థి సామర్థ్యానికి లక్ష్యాత్మక మాపనము. ఆప్షన్ 4 సంజ్ఞానాత్మక సామర్థ్యాలను అన్ని స్థాయిల్లోనూ మాపనం చేయడంలో బహుముఖత్వము. సరి అయినటువంటి సమాధానం అత్యంత అధిక ఊహాకారకాన్ని కలిగి ఉంటాయి. సత్యాసత్య ప్రశ్నల యొక్క ప్రయోజనం కానిది అత్యంత అధిక ఊహాకారకాన్ని కలిగి ఉంటాయి. 107వ ప్రశ్న, సత్యాసత్య అంశాలు రాయుటకు సూచన కానిది. ఆప్షన్ 1 అంశాన్ని ప్రవచనాన్ని సాధ్యమైనంత సరళంగా స్పష్టంగా వ్యక్తీకరించాలి. ఆప్షన్ 2 2 వ్యతిరేక అర్థాలు వచ్చు మాటలను ఉపయోగించి అంశాన్ని తయారు చేయవచ్చు. ఆప్షన్ 3 గ్రాంధిక భాషను ఉపయోగించవద్దు. ఆప్షన్ 4 ఒక పరీక్షాంశంలో ఒకే భావాన్ని వ్యక్తీకరించాలి. సరి అయిన సమాధానం 2 వ్యతిరేక అర్థాలు వచ్చు మాటలను ఉపయోగించి అంశాన్ని తయారు చేయవచ్చు. సత్య అసత్య అంశాలు రాయటకు సూచన కానిది 2 వ్యతిరేక అర్థాలు వచ్చు మాటలను ఉపయోగించి అంశాన్ని తయారు చేయవచ్చు. 108వ ప్రశ్న, సత్యాసత్య విచక్షణ కోరు ప్రశ్నలలోని లోపము. ఆప్షన్ 1 సంజ్ఞానాత్మక సామర్థ్యాలను అన్ని స్థాయిల్లోనూ మాపనం చేయడంలో బహుముఖత్వము. ఆప్షన్ 2 వస్త్రాశ్రయతతో వీటిని గణన చేయవచ్చు. ఆప్షన్ 3 తక్కువ సమయాన్ని తీసుకుంటాయి. ఆప్షన్ 4 విభిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల మధ్య విచక్షణ చూపవు. సరి అయిన సమాధానం విభిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల మధ్య విచక్షణ చూపవు. సత్యాసత్య విచక్షణ కోరు ప్రశ్నల లోపము విభిన్న సామర్థ్యాలు కలిగిన విద్యార్థుల మధ్య విచక్షణ చూపవు. 109వ ప్రశ్న, సంబంధాలను కనుగొనే సామర్థ్యాన్ని పరీక్షించే రకం ప్రశ్నలు. ఆప్షన్ 1 వర్గీకరణ రకం ప్రశ్నలు. ఆప్షన్ 2 వరుస క్రమం గుర్తుపట్టే ప్రశ్నలు. ఆప్షన్ 3 జతపరుచు ప్రశ్నలు. ఆప్షన్ 4 పూరక ప్రశ్నలు. సరైన సమాధానం జతపరుచు ప్రశ్నలు. సంబంధాలను కనుగొనే సామర్థ్యాన్ని పరీక్షించే రకం ప్రశ్నలు జతపరుచు ప్రశ్నలు. 110వ ప్రశ్న, యథార్థాలు స్మృతికి అనవసరమైన ప్రాముఖ్యతనిచ్చే ప్రశ్నలు. ఆప్షన్ 1 జతపరుచు ప్రశ్నలు. ఆప్షన్ 2 పూరక ప్రశ్నలు. ఆప్షన్ 3 వర్గీకరణ ప్రశ్నలు. ఆప్షన్ 4 అతి లఘు సమాధాన ప్రశ్నలు. సరి అయిన సమాధానం జతపరుచు ప్రశ్నలు. యథార్థాలు స్మృతికి అనవసరమైన ప్రాముఖ్యతనిచ్చే ప్రశ్నలు జతపరుచు ప్రశ్నలు.
111వ ప్రశ్న జతపరచు ప్రశ్నల యొక్క పరిమితి. ఆప్షన్ 1 గణించే సామర్థ్యత ఖచ్చితత్వాన్ని అందజేస్తాయి. ఆప్షన్ 2 సామర్థ్యాన్ని సవ్యంగా మాపనం చేయలేవు. ఆప్షన్ 3 ఊహించే ప్రభావం తక్కువ. ఆప్షన్ 4 అంశాలను చదవడానికి తక్కువ సమయం పడుతుంది. సరైన సమాధానం సామర్థ్యాన్ని సవ్యంగా మాపనం చేయలేవు. జతపరచు ప్రశ్నల యొక్క పరిమితి సామర్థ్యాన్ని సవ్యంగా మాపనం చేయలేవు. 112వ ప్రశ్న జతపరచు ప్రశ్నల నిర్మాణంలో సాధారణంగా అంశాల సంఖ్య డాష్ను మించరాదు అని చెప్పిచ్చారు. ఆప్షన్ 1 5 లేక 7, ఆప్షన్ 2 6 లేక 8, ఆప్షన్ 3 7 లేక 9, ఆప్షన్ 4 10 లేక 12. సరైన సమాధానం 10 లేక 12. జతపరచు ప్రశ్నల నిర్మాణంలో సాధారణంగా అంశాల సంఖ్య 10 లేక 12ను మించరాదు. 113వ ప్రశ్న జతపరచు అంశాలను నిర్మించుటకు సూచనలు. ఏ 2 వరుసల్లోనూ ఏ వరుసకు ఆ వరుసలో అంశీభూతాలు సజాతీయాలై ఉండాలి. బి అంశీభూతాలు యథార్థాలు స్మృతికి ప్రాముఖ్యతనిచ్చేవిగా ఉండాలి. సి అంశాలు అకారాది క్రమంలో కానీ తార్కిక క్రమంలో కానీ అమర్చబడి ఉండాలి. డి విద్యార్థుల సామర్థ్యాన్ని సవ్యంగా మాపనం చేయలేనివై ఉండాలి. సరైన సమాధానం 2 వరుసల్లోనూ ఏ వరుసకు ఆ వరుసలో అంశీభూతాలై సజాతీయాలై ఉండాలి. అంశాలు అకారాది క్రమంలో కానీ తార్కిక క్రమంలో కానీ అమర్చబడి ఉండాలి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. జతపరచు అంశాలను నిర్మించుటకు సూచనలు 2 వరుసలను ఏ వరుసకు ఆ వరుసలో అంశీభూతాలు సజాతీయాలై ఉండాలి. అంశాలు అకారాది క్రమంలో కానీ తార్కిక క్రమంలో కానీ అమర్చబడి ఉండాలి. 114వ ప్రశ్న సమాధానాన్ని ఒక్క మాటలో కానీ కొన్ని మాటల్లో కానీ ఇవ్వగలిగిన లక్ష్యాత్మక ప్రశ్నల రకము. ఆప్షన్ 1 అతి లఘు సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 2 లఘు సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 3 పూరక ప్రశ్నలు, ఆప్షన్ 4 బహుళ ఐచ్ఛిక ప్రశ్నలు. సరైన సమాధానం అతి లఘు సమాధాన ప్రశ్నలు. సమాధానాన్ని ఒక్క మాటలో కానీ కొన్ని మాటల్లో కానీ ఇవ్వగలిగిన లక్ష్యాత్మక ప్రశ్నల రకం అతి లఘు సమాధాన ప్రశ్నలు. 115వ ప్రశ్న అతి లఘు సమాధాన ప్రశ్నలతో మూల్యాంకనం చేయలేనిది. ఆప్షన్ 1 విద్యార్థి జ్ఞాపక శక్తి, ఆప్షన్ 2 భావ వ్యక్తీకరణ శక్తి, ఆప్షన్ 3 అవగాహన శక్తి, ఆప్షన్ 4 అనుప్రయుక్త సామర్థ్యము. సరి అయిన సమాధానం భావ వ్యక్తీకరణ శక్తి. అతి లఘు సమాధాన ప్రశ్నలతో మూల్యాంకనం చేయలేనిది భావ వ్యక్తీకరణ శక్తి. 116వ ప్రశ్న అతి లఘు సమాధాన ప్రశ్నల ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 నిర్మించుట సులభము, ఆప్షన్ 2 దిద్దుట కష్టమనిపించదు, ఆప్షన్ 3 విద్యార్థి జవాబును సరఫరా చేయాలి, ఆప్షన్ 4 సంబంధం లేని యథార్థాలపై కేంద్రీకృతం చేయుట. సరి అయిన సమాధానం సంబంధం లేని యథార్థాలపై కేంద్రీకృతం చేయుట. అతి లఘు సమాధాన ప్రశ్నల ప్రయోజనం కానిది సంబంధం లేని యథార్థాలపై కేంద్రీకృతం చేయుట. 117వ ప్రశ్న విద్యార్థులు క్లుప్తంగా సమాధానం చెప్పగలుగు సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నల రకం. ఆప్షన్ 1 అతి లఘు సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 2 లఘు సమాధాన ప్రశ్నలు, ఆప్షన్ 3 పూరక ప్రశ్నలు, ఆప్షన్ 4 వ్యాసరూప ప్రశ్నలు. సరైన సమాధానం లఘు సమాధాన ప్రశ్నలు. విద్యార్థులు క్లుప్తంగా సమాధానం చెప్పగలుగు సామర్థ్యాన్ని పరీక్షించే ప్రశ్నల రకం లఘు సమాధాన ప్రశ్నలు. 118వ ప్రశ్న లఘు సమాధాన ప్రశ్నల ప్రయోజనం కానిది. ఆప్షన్ 1 సిలబస్లోని విషయంలో ఎక్కువ భాగం నుండి ప్రశ్నలు ఇవ్వవచ్చు, ఆప్షన్ 2 వస్త్రాశయంతో దిద్దుటకు అవకాశం ఎక్కువ, ఆప్షన్ 3 ప్రశ్నాపత్ర తయారీకి ఎక్కువ శ్రమ తీసుకోవాల్సి వస్తుంది, ఆప్షన్ 4 జవాబు పత్రాలు దిద్దుటకు తక్కువ సమయం పడుతుంది. సరైన సమాధానం ప్రశ్నాపత్ర తయారీకి ఎక్కువ శ్రమ తీసుకోవలసి వస్తుంది. లఘు సమాధాన ప్రశ్నల ప్రయోజనం కానిది ప్రశ్నాపత్ర తయారీకి ఎక్కువ శ్రమ తీసుకోవలసి వస్తుంది. 119వ ప్రశ్న పిల్లలు తీవ్రమైన ఒత్తిడి, వ్యాకులత, ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి పరీక్షా విధానంలో
సంస్కరణలు అత్యంత కీలకమైన అవసరమని ప్రతిపాదించింది? ఆప్షన్ 1 జాతీయ విద్యా ప్రణాళిక 1986, ఆప్షన్ 2 జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 3 రాష్ట్ర ప్రణాళిక పరిధి పత్రం 2011, ఆప్షన్ 4 జాతీయ ప్రణాళిక పరిధి పత్రం 2005. సరైన సమాధానం రాష్ట్ర ప్రణాళిక పరిధి పత్రం 2011. పిల్లలు తీవ్రమైన ఒత్తిడి, వ్యాకులత, ఆందోళనకు గురవుతున్నారు కాబట్టి పరీక్షా విధానంలో సంస్కరణలు అత్యంత కీలకమైన అవసరమని ప్రతిపాదించింది రాష్ట్ర ప్రణాళిక పరిధి పత్రం 2011. 120వ ప్రశ్న, పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలన్నింటినీ సమగ్రంగా, నిరంతరంగా మాపనం చేయనుది? ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనం, ఆప్షన్ 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 3 సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 4 నిరంతర మూల్యాంకనం. సరైన సమాధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం. పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలన్నింటినీ సమగ్రంగా, నిరంతరంగా మాపనం చేయనిది నిరంతర సమగ్ర మూల్యాంకనం. 121వ ప్రశ్న, మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలకు కూడా స్థానం ఉండాలని సూచించింది? ఏపీఎస్సిఎఫ్ 2011, ఎన్సిఎఫ్ 2005, ఎన్జిఎఫ్ 2006, కొఠారి కమిషన్ 1964-66. సరి అయిన సమాధానం ఏపీఎస్సిఎఫ్ 2011. మూల్యాంకనంలో మౌఖిక పరీక్షలకు కూడా స్థానం ఉండాలని సూచించింది ఏపీఎస్సిఎఫ్ 2011. 122వ ప్రశ్న, పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని నిర్దేశించింది? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 2 విద్యా హక్కు చట్టం 2009, ఆప్షన్ 3 రాష్ట్ర ప్రణాళిక పరిధి సూత్ర పత్రం 2011, ఆప్షన్ 4 జాతీయ ప్రణాళిక పరిధి పత్రం 2005. సరి అయిన సమాధానం విద్యా హక్కు చట్టం 2009. పిల్లల ప్రగతిని నిరంతర సమగ్ర మూల్యాంకనం చేయడం ద్వారా వారి సంపూర్ణ వికాసానికి కృషి చేయాలని నిర్దేశించింది విద్యా హక్కు చట్టం 2009. 123వ ప్రశ్న, బడియుడు గల పిల్లలందరూ విద్య ద్వారా శారీరక, మానసిక అభివృద్ధిని సాధించాలని పేర్కొన్నది? ఆప్షన్ 1 జాతీయ విద్యా విధానం 2020, ఆప్షన్ 2 జాతీయ ప్రణాళిక పరిధి పత్రం 2011, ఆప్షన్ 3 విద్యా హక్కు చట్టం 2009, ఆప్షన్ 4 రాష్ట్ర ప్రణాళిక పరిధి పత్రం 2011. సరి అయిన సమాధానం విద్యా హక్కు చట్టం 2009. బడియుడు గల పిల్లలందరూ విద్య ద్వారా శారీరక, మానసిక అభివృద్ధిని సాధించాలని పేర్కొన్నది విద్యా హక్కు చట్టం 2009. 124వ ప్రశ్న, పాఠశాలలో అమలవుతున్న అంశాలన్నింటినీ మదింపు చేయనిది? ఆప్షన్ 1 సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 2 నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 3 సంగ్రహణాత్మక మూల్యాంకనం, ఆప్షన్ 4 నిరంతర మూల్యాంకనం. సరి అయిన సమాధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం. పాఠశాలలో అమలవుతున్న అంశాలన్నింటిలోనూ మదింపు చేయనిది నిరంతర సమగ్ర మూల్యాంకనం. పాఠశాలలో అమలవుతున్న అంశాలన్నింటినీ మదింపు చేయనిది నిరంతర సమగ్ర మూల్యాంకనం. విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశం? ఆప్షన్ 1 కేవలం పాఠ్యాంశాలు, ఆప్షన్ 2 కేవలం పాఠ్యేతర అంశాలు, ఆప్షన్ 3 బట్టి విధానం, ఆప్షన్ 4 సమగ్ర అభివృద్ధి. సరైన సమాధానం సమగ్ర అభివృద్ధి. విద్యార్థికి సంబంధించిన నిరంతర సమగ్ర మూల్యాంకనంలో ప్రాధాన్యత గల అంశం సమగ్ర అభివృద్ధి. 126వ ప్రశ్న, సమగ్ర సంగ్రహణాత్మక మూల్యాంకనంను దురుద్దేశపరిచిన ఒక ముఖ్య విషయం? ఆప్షన్ 1 పరిజ్ఞానం, ఆప్షన్ 2 స్వచ్ఛత, ఆప్షన్ 3 గుర్తింపు, ఆప్షన్ 4 సహపాఠ్య గ్రంథము. సరైన సమాధానం సహపాఠ్య గ్రంథము. సమగ్ర సంగ్రహణాత్మక మూల్యాంకనంను దురుద్దేశపరిచిన ఒక ముఖ్య విషయము సహపాఠ్య గ్రంథము. 127వ ప్రశ్న, మూల్యాంకనాన్ని బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా పరిగణించినది? ఆప్షన్ 1 నిరంతర సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 2 సమగ్ర మూల్యాంకనం, ఆప్షన్ 3 నిరంతర మూల్యాంకనం,
ఆప్షన్ 4 రూపాత్మక మూల్యాంకనం. సరైన సమాధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం. మూల్యాంకనాన్ని బోధనాభ్యాసన ప్రక్రియలో భాగంగా పరిగణించినది నిరంతర సమగ్ర మూల్యాంకనం. 128వ ప్రశ్న, నిరంతర సమగ్ర మూల్యాంకన లక్షణం కానిది అని ఇచ్చారు. ఆప్షన్ 1 విశ్లేషణాత్మక ఆలోచనలతో సొంతంగా జ్ఞాన నిర్మాణం. ఆప్షన్ 2 స్మృతికి ప్రాధాన్యతనిస్తుంది. ఆప్షన్ 3 పిల్లల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. ఆప్షన్ 4 బోధనాభ్యాసన ప్రక్రియ విద్యార్థి కేంద్రీకృతంగా సాగేందుకు తోడ్పడుతుంది. సరైన సమాధానం స్మృతికి ప్రాధాన్యతనిస్తుంది. నిరంతర సమగ్ర మూల్యాంకన లక్షణం కానిది స్మృతికి ప్రాధాన్యతనిస్తుంది. 129వ ప్రశ్న, ఆధునిక విద్య యొక్క ముఖ్యమైన లక్ష్యం వ్యక్తి పరిపూర్ణ వికాసం అనుభావనను సమర్థించున్నది. ఆప్షన్ 1 రూపణ మూల్యాంకనం. ఆప్షన్ 2 సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 3 నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆప్షన్ 4 ప్రాగుక్తిక మూల్యాంకనం. సరైన సమాధానం నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఆధునిక విద్య యొక్క ప్రముఖమైన లక్ష్యం వ్యక్తి పరిపూర్ణ వికాసం అనుభావనను సమర్థించున్నది నిరంతర సమగ్ర మూల్యాంకనం. 130వ ప్రశ్న, ఒక వ్యక్తిని ఒక నిర్దిష్ట పనిని చేయడానికి ప్రేరేపించే ఆత్మాశ్రయ దృక్పథం. ఆప్షన్ 1 వైఖరి. ఆప్షన్ 2 సహజ సామర్థ్యాలు. ఆప్షన్ 3 అభిరుచి. ఆప్షన్ 4 ఆసక్తి. సరి అయిన సమాధానం అభిరుచి. ఒక వ్యక్తిని ఒక నిర్దిష్ట పనిని చేయడానికి ప్రేరేపించే ఆత్మాశ్రయ దృక్పథం అభిరుచి. 137వ ప్రశ్న, ఒక విద్యార్థి నిరంతరం గణిత విషయాలు, సమాచార సేకరణ, గణిత ప్రక్రియలు చేయుట జరుగుతున్న అతను కలిగి ఉండు గణితపరమైన లక్షణం. ఆప్షన్ 1 గణిత అభిరుచి. ఆప్షన్ 2 గణిత ఆసక్తి. ఆప్షన్ 3 గణిత వైఖరి. ఆప్షన్ 4 సహజ సామర్థ్యాలు. సరైన సమాధానం గణిత అభిరుచి. ఒక విద్యార్థి నిరంతరం గణిత విషయాలు, సమాచారం సేకరణ, గణిత ప్రక్రియలు చేయుట జరుగుతున్న అతను కలిగి ఉండు గణితపరమైన లక్షణం గణిత అభిరుచి. 132వ ప్రశ్న, అభిరుచి అనేది గుప్త అవధానం అని నిర్వచించింది. ఆప్షన్ 1 జోన్స్. ఆప్షన్ 2 డగ్లస్ ఫ్రయర్. ఆప్షన్ 3 జేమ్స్ డ్రేవర్. ఆప్షన్ 4 బింగ్హామ్. సరైన సమాధానం జేమ్స్ డ్రేవర్. అభిరుచి అనేది గుప్త అవధానం అని నిర్వచించింది జేమ్స్ డ్రేవర్. 133వ ప్రశ్న, ఉల్లాసమైన భావనను ఉద్దీపింప చేయగల వస్తువులు, కృత్యాలే అభిరుచులు అని నిర్వచించింది. ఆప్షన్ 1 జోన్స్. ఆప్షన్ 2 డగ్లస్ ఫ్రయర్. ఆప్షన్ 3 జేమ్స్ డ్రేవర్. ఆప్షన్ 4 బింగ్హామ్. సరైన సమాధానం డగ్లస్ ఫ్రయర్. ఉల్లాసమైన భావనను ఉద్దీపింప చేయగల వస్తువులు, కృత్యాల అభిరుచుల నిర్వచించింది డగ్లస్ ఫ్రయర్. 134వ ప్రశ్న, అభిరుచి అనేది విజయానికి ముగింపు సూచిక అని నిర్వచించింది. ఆప్షన్ 1 స్ట్రాంగ్. ఆప్షన్ 2 జోన్స్. ఆప్షన్ 3 క్రో అండ్ క్రో. ఆప్షన్ 4 మర్ఫే. సరైన సమాధానం స్ట్రాంగ్. అభిరుచి అనేది విజయానికి ముగింపు సూచిక అని నిర్వచించింది స్ట్రాంగ్. 135వ ప్రశ్న, లక్ష్య వస్తువులకు సంబంధించిన షరతులతో కూడిన ఉద్దీపనలుగా వ్యక్తీకరించబడేవి. ఆప్షన్ 1 వైఖరులు. ఆప్షన్ 2 అభిరుచులు. ఆప్షన్ 3 సామర్థ్యాలు. ఆప్షన్ 4 ఆసక్తులు. సరైన సమాధానం అభిరుచులు. లక్ష్య వస్తువులకు సంబంధించిన షరతులతో కూడిన ఉద్దీపనలుగా వ్యక్తీకరించబడేవి అభిరుచులు. 136వ ప్రశ్న, అభిరుచుల లక్షణం కానిది. ఆప్షన్ 1 అవధానానికి ముందస్తు షరతులు. ఆప్షన్ 2 మాపనం చేయవచ్చు. ఆప్షన్ 3 స్థిరమైనవి. ఆప్షన్ 4 శాశ్వతమైనవి. సరైన సమాధానం స్థిరమైనవి. అభిరుచుల లక్షణం కానిది స్థిరమైనవి. 137వ ప్రశ్న, గణిత అభిరుచి శోధిక నిర్మాణ సోపానాలను అవి జరిగే వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చారు. ఏ ప్రాథమిక పరీక్ష నిర్వహణ. బి తుది నిర్వహణ. సి అభిరుచి శోధిక విశ్వసనీయత. డి అంశాలను తయారు చేయుట. సరి అయిన సమాధానం అంశాలను తయారు చేయుట, ప్రాథమిక పరీక్ష నిర్వహణ, తుది నిర్వహణ, అభిరుచి శోధిక విశ్వసనీయత. ఒక వరుస క్రమంలో అమర్చితే డి ముందుకెళ్తుందమ్మా. అంశాలను తయారు చేయుట, ప్రాథమిక పరీక్ష నిర్వహణ, తుది నిర్వహణ, అభిరుచి శోధిక విశ్వసనీయత. అంగీకీకరణ ప్రక్రియ ఫలితంగా ఏర్పడినవి. ఆప్షన్ 1 అభిరుచులు.
ఆప్షన్ 2 సామర్థ్యాలు, ఆప్షన్ 3 వైఖరులు, ఆప్షన్ 4 మూర్తిమత్వము. సరైన సమాధానం వైఖరులు. సాంఘికీకరణ ప్రక్రియ ఫలితంగా ఏర్పడినవి వైఖరులు. 139వ ప్రశ్న వైఖరి అనేది ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత అని నిర్వచించింది. ఆప్షన్ 1 షరీఫ్, ఆప్షన్ 2 జోన్స్, ఆప్షన్ 3 బింగ్హామ్, ఆప్షన్ 4 కార్న్ హసర్. సరైన సమాధానం కార్న్ హసర్. వైఖరి అనేది ఒక వస్తువు లేదా వ్యక్తి పట్ల ప్రతిస్పందించే ప్రత్యేక ప్రవృత్తి లేదా సంసిద్ధత అని నిర్వచించింది కార్న్ హసర్. 140వ ప్రశ్న ఒక వ్యక్తి ఒక వస్తువు పట్ల కానీ ఒక సంఘటన పట్ల కానీ ఒక రకమైన సంసిద్ధతను చూపించే లక్షణము. ఆప్షన్ 1 అభిరుచి, ఆప్షన్ 2 వైఖరి, ఆప్షన్ 3 సామర్థ్యం, ఆప్షన్ 4 ఆసక్తి. సరైన సమాధానం వైఖరి. ఒక వ్యక్తి ఒక వస్తువు పట్ల కానీ ఒక సంఘటన పట్ల కానీ ఒక రకమైన సంసిద్ధతను చూపే లక్షణం వైఖరి. వైఖరుల లక్షణం కానిది. ఆప్షన్ 1 అభ్యసించబడినవి, ఆప్షన్ 2 బహిరంగంగాను అవ్యక్తంగాను ఉండవచ్చు, ఆప్షన్ 3 మదింపు ప్రకటనలు, ఆప్షన్ 4 వంశపారంపర్యంగా వస్తాయి. సరి అయిన సమాధానం వంశపారంపర్యంగా వస్తాయి. 142వ ప్రశ్న దిశ, తీవ్రత, సాధారణత లేదా నిర్దిష్టత వంటి అంశాలు కలిగి ఉండు గణిత స్వభావం అని ఇచ్చారు. ఆప్షన్ 1 గణిత అభిరుచి, ఆప్షన్ 2 గణిత సామర్థ్యం, ఆప్షన్ 3 గణిత వైఖరి, ఆప్షన్ 4 గణిత ఆసక్తి. సరైన సమాధానం గణిత వైఖరి. దిశ, తీవ్రత, సాధారణత లేదా నిర్దిష్టత వంటి అంశాలు కలిగి ఉండు గణిత స్వభావం గణిత వైఖరి. 143వ ప్రశ్న ఒక విద్యార్థి పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు సూచించే ప్రతి గణిత సదస్సుకు, గణిత ప్రదర్శనలకు, ఇతర గణిత సహపాఠ్య కార్యక్రమాలలో పాల్గొనుటకు సంసిద్ధత చూపిన అతను కలిగి ఉన్న గణిత లక్షణం. ఆప్షన్ 1 గణిత వైఖరి, ఆప్షన్ 2 గణిత ఆసక్తి, ఆప్షన్ 3 గణిత అభిరుచి, ఆప్షన్ 4 గణిత సామర్థ్యము. సరైన సమాధానం గణిత వైఖరి. 144వ ప్రశ్న ఒక విద్యార్థి ఏ గణిత కార్యక్రమంలోనూ పాల్గొనుటకు సంసిద్ధత చూపుట లేదు అయినా ఆ విద్యార్థి గణితం పట్ల కలిగి ఉన్న లక్షణం. ఆప్షన్ 1 గణిత అనుకూల వైఖరి, ఆప్షన్ 2 గణిత అననుకూల వైఖరి, ఆప్షన్ 3 గణిత అసామర్థ్యం, ఆప్షన్ 4 గణిత అభిరుచి. సరైన సమాధానం గణిత అననుకూల వైఖరి. 145వ ప్రశ్న వైఖరులు అనేక విధాలుగా వ్యక్తికి సహాయపడతాయి. అవి అతని మూర్తిమత్వానికి తుది రూపం ఇస్తాయి, ప్రత్యక్షాలకు అర్థాన్ని కలిగిస్తాయి, అంతేగాక అతని గమ్య సాధనల ప్రముఖ పాత్ర వహిస్తాయని నిర్వచించింది. ఆప్షన్ 1 క్రైట్చ్ మరియు క్రచ్ఫీల్డ్, ఆప్షన్ 2 షరీఫ్ అండ్ షరీఫ్, ఆప్షన్ 3 క్రడ్జ్ మరియు స్కాట్లాండ్, ఆప్షన్ 4 క్రో అండ్ క్రో. సరి అయిన సమాధానం క్రడ్జ్ మరియు క్రచ్ఫీల్డ్. 146వ ప్రశ్న తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి అను వైఖరి మాపన పద్ధతిని ప్రవేశపెట్టింది. ఆప్షన్ 1 లైకార్ట్, ఆప్షన్ 2 థర్సన్, ఆప్షన్ 3 గాల్టన్, ఆప్షన్ 4 సింప్సన్. సరైన సమాధానం థర్సన్. తుల్య ప్రత్యక్ష విరామాల పద్ధతి అను వైఖరి మాపన పద్ధతిని ప్రవేశపెట్టింది థర్సన్. తగు విధమైన తర్ఫీదు ద్వారా ఒక వ్యక్తి కొంత జ్ఞానం, అవగాహన లేక నైపుణ్యాలను ఎంత మేరకు పొందగలడో తెలియజేయగల ఒక స్థితి అని నిర్వచించబడినది. ఆప్షన్ 1 వైఖరి, ఆప్షన్ 2 అభిరుచి, ఆప్షన్ 3 ఆసక్తి, ఆప్షన్ 4 సహజ సామర్థ్యము. సరైన సమాధానం సహజ సామర్థ్యము. 148వ ప్రశ్న పరిశోధనా ఫలితాల ద్వారా గ్రహించబడిన సహజ సామర్థ్యాల లక్షణాలు. ఏ సహజములు, బి నేర్చుకున్నవి, సి సామాన్యంగా విభజింపబడి లేవు, డి స్థిరంగా ఉంటాయి. సరి అయిన సమాధానం సహజములు, నేర్చుకున్నవి స్థిరంగా ఉంటాయి. ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. ఒక సహజ సామర్థ్య నికషను నిర్మించడం చాలా కష్టమైన పని అని వ్యాఖ్యానించింది. ఆప్షన్ 1 వియర్స్మా, ఆప్షన్ 2 కడ్జ్, ఆప్షన్ 3 లైకార్ట్, ఆప్షన్ 4 క్రచ్ఫీల్డ్. సరైన సమాధానం వియర్స్మా.
150వ ప్రశ్న ఉత్తమ శక్యత గల విద్యార్థులను ఎంపిక చేసి వారి కొరకు నూతన సిలబస్ రూపొందించుటకు అనువైనది. ఆప్షన్ 1 వైఖరి మాపన నికష, ఆప్షన్ 2 అభిరుచి శోధిక, ఆప్షన్ 3 సహజ సామర్థ్య నికష, ఆప్షన్ 4 నిష్పాదన నికష. సరి అయిన సమాధానం సహజ సామర్థ్య నికష. 157వ ప్రశ్న విద్యార్థుల భవిష్యత్ అంచనాలను ప్రాగుక్తీకరించుటకు ఉపాధ్యాయునికి ఉపయోగపడేది. 1 సహజ సామర్థ్య పరీక్ష, 2 అభిరుచి శోధిక, 3 వైఖరి మాపని, 4 నిష్పాదన పరీక్ష నిష్పాదన నికష. సరైన సమాధానం సహజ సామర్థ్య నికష. 152వ ప్రశ్న సహజ సామర్థ్య లక్షణం కానిది. ఆప్షన్ 1 ఇది ఒక అమూర్త నామవాచకము, ఆప్షన్ 2 వ్యక్తిగత భేదాలకు ప్రధాన కారణం, ఆప్షన్ 3 స్థిరంగా ఉంటాయి, ఆప్షన్ 4 ప్రజ్ఞతో సంబంధం లేకుండా ఉంటాయి. సరైన సమాధానం ప్రజ్ఞతో సంబంధం లేకుండా ఉంటాయి. 153వ ప్రశ్న ఈ క్రింది వానిలో ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది. ఆప్షన్ 1 సమగ్రంగా ఉండాలి, ఆప్షన్ 2 ఆత్మాశ్రయత కలిగి ఉండాలి, ఆప్షన్ 3 సప్రమాణత కలిగి ఉండాలి, ఆప్షన్ 4 విశ్వసనీయత కలిగి ఉండాలి. సరైన సమాధానం ఆత్మాశ్రయత కలిగి ఉండాలి. ఉత్తమ మూల్యాంకన లక్షణం కానిది ఆత్మాశ్రయత కలిగి ఉండాలి అనేది ఉత్తమ మూల్యాంకన లక్షణం కాదు. వృత్తము πr² చతురస్రము డాష్ ఇది ఏ రకమైన ప్రశ్న అని చెప్పించారు. ఆప్షన్ 1 సంసర్గ రూపము, ఆప్షన్ 2 వర్గీకరణ రూపము, ఆప్షన్ 3 మాస్టర్ లిస్ట్ రూపము, ఆప్షన్ 4 సాదృశ్య రూపము. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. కొంతకాలం అభ్యసన జరిగి తర్వాత సాధనను మాపనం చేయు పరీక్ష. ఆప్షన్ 1 సాధన పరీక్ష, ఆప్షన్ 2 మూర్తిమత్వం పరీక్ష, ఆప్షన్ 3 ప్రక్షేపక పరీక్ష, ఆప్షన్ 4 ప్రజ్ఞా పరీక్ష. సరైన సాధనము సాధన పరీక్ష. సరైన సమాధానం సాధన పరీక్ష. 156వ ప్రశ్న x⁴ - 3x² + 4ను x - 2 చే భాగించగా వచ్చు శేషమును కనుగొనుము. ఈ పరీక్షాంశము ఏ గణిత విద్యా ప్రమాణమును పరీక్షిస్తుంది. ఆప్షన్ 1 అనుసంధానము, ఆప్షన్ 2 ప్రాతినిధ్యపరచడం, ఆప్షన్ 3 సమస్యా సాధన, ఆప్షన్ 4 వ్యక్తపరచడం. సరైన సమాధానం సమస్యా సాధన. 157వ ప్రశ్న 3, 4, 5 అనేవి పైథాగరస్ త్రికాలు అవుతాయా కావా? ఎందుకు? ఈ పరీక్షాంశము ఏ గణిత విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుందని ఇచ్చారు. ఆప్షన్ 1 అనుసంధానం, ఆప్షన్ 2 కారణాలు చెప్పటం, ఆప్షన్ 3 సమస్యా సాధన, ఆప్షన్ 4 ప్రాతినిధ్యపరచడం. సరి అయిన సమాధానం కారణాలు చెప్పడం. 158వ ప్రశ్న 0.7 రికరింగ్ను అకరణీయ సంఖ్య రూపంలో రాయండి అని ఇచ్చారు. ఇది ఎటువంటిది అంటే వ్యక్తపరచటం, అనుసంధానం, సమస్యా సాధన, కారణాలు చెప్పడం. సరి అయిన సమాధానం వ్యక్తపరచడం. 159వ ప్రశ్న 28 సెంటీమీటర్ల భుజంగా గల చతురస్రంలో అంతర్లిఖించబడిన వృత్తం యొక్క వైశాల్యమును కనుగొనుము. ఈ పరీక్షాంశము ఏ గణిత విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుందని ఇచ్చారు. ఆప్షన్ 1 వ్యక్తపరచడం, ఆప్షన్ 2 అనుసంధానం, ఆప్షన్ 3 దృశ్యీకరణ, ఆప్షన్ 4 సమస్య సాధన. సరైన సమాధానం అనుసంధానం. 160వ ప్రశ్న √5ను సంఖ్యారేఖపై సూచించుము. ఈ పరీక్షాంశము ఏ గణిత విద్యా ప్రమాణాన్ని పరీక్షిస్తుందని ఇచ్చారు. ఆప్షన్ 1 దృశ్యీకరణ, ఆప్షన్ 2 అనుసంధానం, ఆప్షన్ 3 సమస్యా సాధన, ఆప్షన్ 4 వ్యక్తపరచడం. సరైన సమాధానం దృశ్యీకరణ. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.